హాట్ అంశాలపైన డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. వాస్తవంగా నిన్నటితో ఒక ఎన్నికల శంఖారావం ఆరంభమైపోయింది, ఎన్నికల ఘట్టం ప్రారంభమైపోయిందని చెప్పాలి. యువగళ ముగింపు, నవశకం ఆరంభం పేరుతో ప్రారంభమైనటువంటి తెలుగుదేశం జనసేన భారీ బహిరంగ సభ విసిరినటువంటి ఒక సవాల్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. అట్లాగే రాష్ట్రంలోని రాజకీయ పొత్తులు ఎత్తులు ఎలా ఉంటాయి అన్నటువంటిది ఇప్పటిదాకా ఒకే ఒక్క పిక్చర్ కరెక్ట్గా ఉంది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా, తెలుగుదేశం పార్టీ జనసేన జంటగా. మిగతా కమ్యూనిస్టుల పరిస్థితి ఏంటి, భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటి, ఆంధ్రప్రదేశ్ రాజకీయం రెండింటి మధ్య పోరాటం, రెండు కూటముల మధ్య పోరాటం అవుతుందా, లేకపోతే వైసీపీ వర్సెస్ ఆల్ అని ఉంటుందా, లేదా వైసీపీ వర్సెస్ బీజేపీ వర్సెస్ టీడీపీ జనసేన అని ఉంటుందా, ఎలా ఉండబోతోంది? ఎందుకంటే రోజులు దగ్గరకు వచ్చే కొద్దీ ఉత్కంఠ పెరుగుతూ ఉంటుంది. తెలంగాణ ఎన్నికల్లో చిట్ట చివరిలో జరిగిన మిరకిల్స్ ఇక్కడ కూడా జరుగుతాయా? అదే సమయంలో అక్కడ త్రిముఖ పోటీ జరిగింది, ఇక్కడ త్రిముఖ పోటీ ఉంటుందా, ద్విముఖ పోటీ ఉంటుందా? ఈ అంశానికి సంబంధించి చర్చలో పాల్గొన్న ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీధర్ అవుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అలాగే సింగళూరు శాంతిప్రసాద్ జనసేన సీనియర్ నాయకులు, పెద్దిరెడ్డి రవికిరణ్ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, ఉప్పలవాడి శ్రీనివాస్ చౌదరి గారు తెలుగుదేశం పార్టీ, అలాగే ప్రస్తుతం విశ్లేషకులుగా కూడా ఆయన విశ్లేషణ కూడా చేస్తూ ఉన్నారు. శ్రీనివాస్ చౌదరి గారు ఏమనుకుంటున్నారు, నిన్నటి చూసిన తర్వాత ఏం జరిగే అవకాశం ఉంది? రైట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రవికిరణ్ గారు, నిన్నటి కార్యక్రమం తర్వాత మీకేమనిపిస్తోంది? సాయి గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి, న్యూస్ బెంచ్ వీక్షకులందరికీ శుభసాయంత్రం అండి. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఓకే, నిన్న యువగలం పాదయాత్ర ముగింపు కార్యక్రమం చాలా అట్టహాసంగా జరిగింది. ఎందుకంటే ఏ నాయకుడైనా సరే, ఏ పార్టీ అయినా సరే అన్ని 100 కిలోమీటర్లు, అన్ని 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి వెళ్తాం. అది అనేకమైన నిర్బంధాలు, ప్రభుత్వం యొక్క పోలీసుల యొక్క ఆంక్షలు, అవాంతరాలు, లేకపోతే తుఫాన్లు కావచ్చు, లేకపోతే వర్షాలు కావచ్చు, ఎండలు కావచ్చు, ఇలాగా ఈ నేపథ్యాల్లో ఒక విడతగానో 2 విడతలుగానో పూర్తి చేశారు. వారికి అభినందనలు, శుభాకాంక్షలు. అయితే వారు పెట్టుకున్న టార్గెట్ ఏంటి? 400 రోజులు, 4000 కిలోమీటర్లు, అంటే రోజుకి 10 కిలోమీటర్లు. జగన్మోహన్ రెడ్డి గారు 3648 కిలోమీటర్లు దాటాలి అన్నది ఒక అంతర్గతంగా ఉన్న అంశం. అయితే రోజుకు 10 కిలోమీటర్లు పెట్టినప్పుడు ఇప్పుడు చేసింది 226 కిలోమీటర్లు, 3132 కిలోమీటర్లు, అంటే రోజుకి 13.8 కిలోమీటర్లు. అంటే వాళ్ళు అనుకున్న టార్గెట్ కన్నా వేగంగానే వెళ్ళారు. మరి ఇంకో 30 రోజులు, 25 రోజులు చేసుంటే 3448 కిలోమీటర్లు దాటేద్దురు కదా. ఎందుకని అర్ధాంతరంగా ఆపేశారంటే ఒకటైతే నాకు అర్థం కాలేదు. రెండు, వారు స్టార్టింగ్ లో రాష్ట్ర ప్రజలకి ఉద్దేశిస్తూ ఒక లేఖ రాశారు. 25/1/2023 లోకేష్ గారిని రాష్ట్ర ప్రజలు రాస్తున్న బహిరంగ లేఖ అని చెప్పి రాశారు. దీని ద్వారా రాష్ట్ర ప్రజలకు వారు ఏం అప్పీల్ చేశారంటే, ఓకే, రాష్ట్రంలో నియంత్రణ పాలన జరుగుతుంది, రైతులు ఇబ్బంది పడుతున్నారు, అలాగే పరిశ్రమలు లేవు, మహిళలకు ఇబ్బంది, దళితులకు ఇబ్బంది, అనేకమైన అరాచకాలు జరుగుతున్నాయి. సో అందుకనే మీ ముందుకు వస్తున్నాను, మీరే ఒక బలమై యువగల పాదయాత్ర నడిపించండి అన్నారు. అంటే అన్ని వర్గాల ఆ యువతని, ప్రధానంగా యువతనందరినీ అప్పీల్ చేశారు. అయితే ఆ లక్ష్యాలు సాధించగలిగారా? ఏదైతే వారు లక్ష్యాలు చేసించుకున్నారు, యువతను కానీ, మహిళలు కానీ, రైతులు కానీ మొత్తం అందరినీ చేయించగలిగారా? లేకపోతే వాళ్ళ పార్టీలో వారికి, ఎందుకంటే వారు కొత్తగా రాజకీయాలు రాలేదు సాయి గారు, వారు దశాబ్ద కాలం పైచులుగా పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. ఎమ్మెల్సీగా చేశారు, రాష్ట్ర కేబినెట్ మంత్రిగా చేశారు, షాడో సీఎంగా చేశారు, 2014 ఎన్నికలు చూశారు, 2019 ఎన్నికలు నడిపించారు, అన్నీ ఉన్నాయి. ఆయన సీనియర్ నాయకుడే. సో అప్పటికీ వారి పార్టీలో యాక్సెప్టెన్స్ కొంత తక్కువగా ఉండి దీని ద్వారా వారి పార్టీలో వారు బలోపేతం అయ్యారా? లేకపోతే నిజంగానే ఆ యువతలో వాటిలో వెళ్ళారంటే వారు గ్యాప్స్ ఇచ్చినప్పుడు, బ్రేక్ ఇచ్చినప్పుడు కూడా, లేకపోతే మరోసారి డేట్ ఇచ్చి అది వాయిదా చేసినప్పుడు కూడా ఎక్కడ ఏ యువత, మహిళ బయటకు వచ్చి మీరు రావటం వల్ల మా సమస్యలు పరిష్కారం అయ్యాయి, మీరు రావాల్సిందే, మీ నాన్నగారు జైల్లో ఉంటే మీరు ఢిల్లీలో 25 రోజులు ఎందుకు కూర్చున్నారు, మీరు రండి అని ఎవరు రోడ్డు మీద రాలేదు, మనస్తాపం చెందలేదు, మంచాలు ఎక్కలేదు. సో అది వాళ్ళు వాళ్ళ యొక్క లక్ష్యాలు వాళ్ళు సాధించారు లేదా అనేది వారు విశ్లేషించుకోవాలి. ఒకటి. రెండు, వారు ఇచ్చిన హామీలు. ఇందాక నేను చెప్పినట్టు వారు మొదటిసారి రాజకీయాలు రాలేదు, వాళ్ళ పార్టీ కొత్తది కాదు. 2014 నుంచి 2019 వరకు మంత్రిగా ఉన్నారు. సరే, 3 సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు. సో వారు ఇచ్చినట్టు నిన్న కూడా వారు స్టేజ్ మీద చెప్పారు. ఏంటిది? 15/12/2023 అనకాపల్లిలో వారు మాట్లాడుతూ
ఐదు సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. అదేంటంటే నేను వచ్చిన 100 రోజుల్లోనే, నేను నన్ను అధికారం తీసుకురండి, వచ్చిన 100 రోజుల్లోనే విశాఖలో ముబ్బడిగా కంపెనీస్ తీసుకొచ్చి మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తాను అన్నారు. మరి అదే అయితే మరి గతంలో కూడా వారే ఐటీ మంత్రిగా ఉన్నారు కదా, వారు కూడా 1000 రోజుల పాటు మంత్రిగా చేశారు ఐటీ మంత్రిగా. మరి ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి? వారు 2014 మేనిఫెస్టో ఇది. ఆ 2014 మేనిఫెస్టోలో వారి పార్టీలో ఉన్నారు, చేశారు. వారి యొక్క యువతకి ఇచ్చినటువంటి హామీ ఇంటికో ఉద్యోగం, పేజ్ నెంబర్ 18, పేజ్ నెంబర్ 18లో 18 and 19, పేజ్ నెంబర్ 18 and 19లో అన్నారు కదా, ఇంటికో ఉద్యోగం ఇస్తాను, అలాగే ఇవ్వలేకపోతే నిరుద్యోగ యువతకి 1000 నుండి 2000 వరకు నిరుద్యోగ భృతి కల్పిస్తాము, అలాగే కళాశాల విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లెట్లు, కంప్యూటర్లు అందిస్తాము, అలాగే జాబ్ క్యాలెండర్ గురించి కూడా అన్నారు. ఇదే మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ కూడా ఉంది. ప్రతి సంవత్సరం రిక్రూట్మెంట్ క్యాలెండర్ ప్రకటింపజేసి నిర్ణీత సమయంలో ఉద్యోగాలు భర్తీ చేస్తాము, ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తాం అన్నారు. అలాగే వారి పాదయాత్రలో రాయలసీమ స్పోర్ట్స్ యూనివర్సిటీ అన్నారు, సాయి గారు పెడతాను నేనని చెప్పి అన్నారు. మన నిన్న కూడా స్టేజ్ మీద అన్నారు. మరి ఇదే మేనిఫెస్టోలో ఉంది కదా. మీరు 2014 మేనిఫెస్టోలో ఏంటి? ప్రతి జిల్లా కేంద్రంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ కళాశాలలు ఏర్పాటు చేస్తాము, అలాగే అవకాశం ఉన్న చోట స్పోర్ట్స్ కాంప్లెక్స్ లు, వ్యాయామ కళాశాలలు, స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటు చేస్తాము. ఎన్ని రాశారు కదా. మరి మీరు 14 నుంచి 19 వరకు మీరు మంత్రిగా ఉన్న, లోకేష్ గారి మంత్రిగా ఉన్నటువంటి షాడో ముఖ్యమంత్రిగా చేసిన దాంట్లో మీరు ఎక్కడైనా స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టారా? ఎక్కడైనా ఏదైనా కళాశాలను కట్టారా? ఏదైనా చేశారు చెప్పాలి కదా. అంటే వారు ఇచ్చినటువంటి హామీలు ఏమైనా మీరు ఎప్పుడో 20 ఏళ్ల క్రితం మీరు అధికారంలో ఉంటే పునే అనుకోవచ్చు, ఫ్రెష్ గా లేటెస్ట్ గానే ఉన్నారు కదా. అలాగే ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు. ఇప్పుడు ఈ మేనిఫెస్టోలోనే మీరు రాశారు, పేజ్ నెంబర్ 19లో ఇంటర్మీడియట్ వరకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాం, 2014 మేనిఫెస్టో సార్, పేజ్ నెంబర్ 17, ఆన్లైన్ లో 19, జనాలు చదివినట్లే చూసుకోవాలి కదా. అలాగే ఇప్పుడు మీరు గ్యాస్ అన్నారు, ఉచిత గ్యాస్ 3 గ్యాస్లు ఇస్తా ఉన్నారు. దీనిలో రాశారు 1000 రూపాయలు ఏది ఆధార్ కార్డు లింకప్ చేసి మహిళలకి, పేజ్ నెంబర్ 17 లో సంవత్సరానికి ఒక కుటుంబానికి 12 గ్యాస్ సిలిండర్లు, ఒక్కో సిలిండర్ కి 1000 సబ్సిడీతో ఆధార్ కార్డుతో సంబంధం లేకుండా సరఫరా చేస్తాము. అంటే 200 రూపాయలే అప్పట్లో అయితే 1000 ఫ్రీనే, 100 రూపాయలే. పోనీ అదన్నా అమలు చేశారా? పోనీ మీరు అదన్నా అమలు చేసి, నేను అమలు చేసేసాను, నేను నిజాయితీ పరుణ్ణి, అందుకని ఇప్పుడు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామంటే పోనీ నమ్మసరిగా ఉంది. వారు లోకేష్ గారు వారు మంత్రిగా ఉన్నారు, వారికి రాజకీయాల్లో కొత్తగా వచ్చారు, పార్టీని టేక్ఓవర్ చేశారు, వారు ముఖ్యమంత్రి అవుతాను అంటే ఓ రకం సాయి గారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు అది మర్చిపోండి. ఇప్పుడు మొన్న కూడా ఇంటర్వ్యూలో ఉన్నారు, బాబు గారే 5 ఏళ్ళు ముఖ్యమంత్రి, ఆయన ఏది ఇస్తే తీసుకుంటాను, ఏది ఇవ్వకపోతే నేను కామ్గా ఉంటాను అనే విధంగా ఆయన ఇంటర్వ్యూలో, ఈనాడు, జ్యోతి ఇంటర్వ్యూలో చెప్పారు కదా. మరి బాబు గారే మళ్ళీ ముఖ్యమంత్రి అయినప్పుడు, బాబు గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో 14 నుంచి 19 మీరు కేబినెట్ మంత్రిగా షాడో ముఖ్యమంత్రి పనిచేసినప్పుడు మరి ఈ మేనిఫెస్టో మాదేంటి? ఈ మేనిఫెస్టో అలాగే 1500 మహిళలకు ఇస్తా అన్నారు. దీంట్లో మీరు రాశారు 12 బిడ్డ పథకం కింద పేద గర్భిణీ మహిళలకు ఆరోగ్య పోషణ కోసం 10,000 అందజేస్తాం, పేద మహిళలకు సెల్ ఫోన్లు ఉచితంగా ఇస్తాము, పుట్టిన ప్రతి ఆడబిడ్డ పేరుతో మహాలక్ష్మి పథకం, అప్పుడు పెట్టిన పేరు మహాలక్ష్మి పథకం కింద అర్హులైన కుటుంబాలకు 30,000 బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేస్తా ఉన్నారు. 30,000 బ్యాంకులో మహాలక్ష్మి పథకం, ఇప్పుడు 1 లక్షం అంటున్నారు. అంటే నేను స్థూలంగా నారా లోకేష్ గారి పాదయాత్ర తప్పే లేదు, కానీ మీరు ఇచ్చిన హామీలు ఏంటి? ఇంకా అనేకమైన హామీలు ఇచ్చారు, మీరు ఇచ్చిన హామీలు ఏంటి? మీరు నెరవేర్చారా? మీరు గతంలో ప్రభుత్వం రాకపోతే, భారతీయ జనతా పార్టీ రాలేదు సార్, జనసేన ఇప్పుడు ప్రభుత్వం రాలేదు సార్, మేమైనా చెప్పాం అనుకోండి ఒక చేస్తారని ఉంటది. మీరు 14 నుంచి 19 వరకు అధికారంలో ఉండి కొన్ని చేయలేకపోతే చేయలేకపోయాను ఈ పలానా కారణాలతో, కానీ మమ్మల్ని నమ్మండి, ఈసారి ఓటేస్తామని చెప్పండి. అంతేగాని ఇప్పుడు దానికి సమాధానం చెప్పకుండా మొత్తం అన్ని చేసేసానని చెప్పే విధంగా అక్కడేదో 2014 నుంచి 19 వరకు అద్భుతమైన పరిపాలన ఇచ్చేసిన విధంగా అన్ని హామీలు మీరు నెరవేర్చేసే విధంగా మళ్ళీ మీరు రైతులు కన్నారు. ఇక్కడ మీరు ఒప్పుకున్నారు, వీరిలో ఒక నిజాయితీ కూడా ఉంది. రైతులకి రుణమాఫీ విషయంలో సాయి గారు 18/6/2023 నెల్లూరులో మాట్లాడుతూ ఒక సంతకంతో 50,000 లోపు రుణాలను మాఫీ చేసి ఘనత చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని. అంటే వారు ఒప్పుకున్నారు కదా, మీరు సంపూర్ణ రుణమాఫీ మేము చేయలేదు, కేవలం 50,000 లోపే చేస్తామని చెప్పి వారు ఒప్పుకున్నారు కదా. మరి మీ మేనిఫెస్టోలో పెట్టింది ఏంటి? సంపూర్ణ రుణమాఫీ అన్నారు కదా.
అలాగే దీనిలో రాశారు మేము అన్ని పరిశ్రమలకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం, జిల్లాకు యూనిట్, అది కూడా ఉంది 2014 మేనిఫెస్టోలో. మీరు ఏమైనా చేశారా? అలాగే పవర్ లూమ్స్ కి ఉచిత విద్యుత్ అన్నారు సాయి గారు. పవర్ లూమ్స్ కి ఉచిత విద్యుత్ ఎక్కడ, ఏ ఊర్లో? 13/2/2023 తిరుపతిలో చెప్పారు. తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత పవర్ లూమ్స్ అనేది ఉచిత విద్యుత్ అన్నారు. ఇదిగో ఈ 2014 మేనిఫెస్టోలో ఉంది, పవర్ లూమ్స్ కి మేము ఇస్తాం ఉచితంగానే, 2014 మేనిఫెస్టో. అన్ని ఏదైతే అంటే ఏదైనా మర్చిపోతారా ప్రజలు? ఏమన్నా మీరేమన్నా అప్పుడేమన్నా మీరు మంత్రి దాంట్లో లేకుండా మీరేమన్నా బయట ఉండి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఫ్రెష్ గా వచ్చి పార్టీని టేక్అవుట్ చేసి ముఖ్యమంత్రిగా నేనే ఉన్నాను, నేను చేస్తానంటే సమంజసంగా ఉంటది. కానీ తండ్రి గారి ముఖ్యమంత్రి అయినప్పుడు, వారే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, గత లేటెస్ట్ గా వారేం చేయనప్పుడు ఈ రోజు మీరు మళ్ళీ రెడ్ బుక్ చూపిస్తున్నారు. ఇప్పుడు మీరేమన్నా రాజ్యాంగం ఓకే కక్ష నో డౌట్ వైసీపీ పార్టీ కక్ష చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, అందరి మీద కేసులు పెడుతున్నారు, మా మీద కేసులు పెడుతున్నారు. మీ ప్రభుత్వంలో కూడా మా మీద కేసులు పెట్టారు, నా మీద కేసులు పెట్టారు కదా. ఇది బాలకృష్ణ గారి, నరేంద్ర మోడీ గారిని అమ్మనా బూతులు, పచ్చి బూతులు తిడితే దానికి మేము కలెక్టరేట్ దగ్గర ధర్నా చేస్తే మా మీద కేసులు పెట్టారు. ధర్నా చేస్తారు మీరని మీరు పెట్టారు కదా. మరి ఈ రోజు రెడ్ బుక్ పట్టుకున్నారు. మీరు పాదయాత్ర మొత్తం చేసి రెడ్ బుక్ లో అధికారులు నేను సస్పెండ్ చేస్తాను, జైలుకి పంపిస్తా అంటున్నారు. అధికారులు సస్పెండ్ చేసి జైలుకి పంపిస్తారు. దానికోసమే మీరు పాదయాత్ర చేశారు. అధికారుల మీద కోపమా? ఎవరి మీద కోపం? అంటే వారి యొక్క లక్ష్యాలు ఏంటి? మా తెదేపా నాయకుల మీద ఎవరెవరి మీద వారు దాడులు చేశారు, వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని రెడ్ బుక్ లో రాసి వాళ్ళందరినీ జైలుకి పంపి సస్పెండ్ చేద్దామనా? మీకు తెలుసు కదా, మీరు అధికారులు ఉన్నప్పుడు పోలీసులు అదే పని చేశారు కదా. ఏ జనసేన వాళ్ళ మీద మీరు కేసులు పెట్టలేదా? సోషల్ మీడియా వాళ్ళు జనసేన కవర్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టలేదా? లేదా మిగతా వాళ్ళ మీద కేసులు పెట్టలేదు. ఎక్కువ తక్కువ వాళ్ళు తక్కువ, మీరు తక్కువ పెట్టుండొచ్చు, వీళ్ళు ఎక్కువ పెడుతున్నట్టు. మీరు కూడా అలాగే అధికారులు వాడుకున్నారు కదా, అదే మర్చిపోరు కదా. రెడ్ బుక్ చూపిస్తున్నారు. ఇవన్నీ మరి వారి పార్టీ సమాధానం చెప్పుకోవాలి. గత ఇచ్చిన హామీల పరిస్థితి ఏంటి, దానిలో ఎంత పూర్తి చేశారు, ఎందుకు పూర్తి చేయలేకపోయారు, ఈ రోజు ఎలా పూర్తి చేస్తామని చెప్తే బాగుంటుంది నా అభిప్రాయం. సాయిగా ఈ పొత్తులు ఏమవుతాయి అనుకుంటున్నారు? మీ పార్టీకి ఎవరితోనైనా పొత్తులు ఉంటాయా, ఉండవా? సార్ ఇప్పుడు అంటే దానికి టైం పడుతుందేమో, నెక్స్ట్ టైంలో చెప్పనా? రైట్, చౌదరి గారు. సార్ నమస్తే. అలాగే సాయి గారు, మీకు న్యూస్ బెంచ్ ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉన్న మిత్రులకి నమస్కారాలు. యువగాళం ప్రోగ్రాం నష్టం అంతా అద్భుత విజయం సాధించిందని చెప్పుకుంటా ఉంటే కొన్ని బ్లూ కుల మీడియాలు లేదా బ్లూ మీడియాలతో ఉన్న అడ్రస్ లేని పార్టీలు కొన్ని ఏదో వాళ్ళ విమర్శలు చేసుకుంటున్నారు. చేసుకోండి, తప్పే ఉంది. ఎవరు కడుపుమంట వాళ్ళు చెప్పుకుంటారు కదా. అయితే ప్రజలు ఆశీర్వదించాలి. దాంట్లో ప్రజలు 150,00,000 మంది మీకు కలిసాము, వందలాది అర్జీలు వచ్చాయి. లక్ష్యం నెరవేరిందంటే ఈ రాష్ట్ర నియంత్రిత పరిపాలనకి బయటకు రావడానికే భయపడుతున్న ప్రజలకి, యువత నిర్వీర్యం అవుతున్న సందర్భంగా ప్రశ్నిస్తే కేసులు, దండయాత్ర మొదలుపెట్టిన తర్వాత ఎక్కడో ఒక చోట దానికి ఫుల్ స్టాప్ పెట్టాలని పాదయాత్ర కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో లోకేష్ గారు సక్సెస్ఫుల్ అయ్యారు. 100% అన్ని కుల, మత, ప్రాంతీయ, వర్గ విభేదాలు అందరినీ చూసుకొని, అలాగే ప్రాంతీయ వృత్తి వాళ్ళని కలిసి వాళ్ళకున్న ప్రాక్టికల్ నాలెడ్జ్తో మంచి సంభాషణ చేశారు. ఒక రాజకీయ నాయకుడిగా రాష్ట్రానికి, ప్రజలకి మద్దతు ఇవ్వాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం నిలబడ్డారు. దాంట్లో మాకు జనసేన వారు కూడా సహకరించారు కొంతమేరకు. పెద్ద ఎత్తున రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల అక్రమాలపైన ప్రతి నియోజకవర్గంలో ఏం జరిగిందని మాట్లాడడం జరిగింది. సరే, అధికారంలో ఉండేది వైసీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ కాదు. బీజేపీ వాళ్ళని మర్చిపోయినా నాకు తెలియదు. సో మేము అంతకుముందు సంవత్సరంలో అధికారం ఉన్నాం కాబట్టి అప్పుడు ఏదో హామీలు ఇచ్చా మర్చిపోయాను అన్నారు. మర్చిపోయిండొచ్చు, తప్పే ఉంది. బీజేపీ అన్ని చేసిందా? బీజేపీ అన్ని 100% సక్సెస్ఫుల్ గా హామీలు అమలు చేసిందా? ఏ పార్టీకి ఆ పార్టీకి బాధలు ఉంటాయి. పాపం వాళ్ళు ఎవరు వాళ్ళతో కలవలేదనో, లేదంటే వాళ్ళు ఏమైనా కేఏ పాలతో జరుగుతున్నాయో మాకు తెలియదు. కాబట్టి వాళ్ళకి ఏమైనా కొంత బాధ కలిగిందేమో, అదే సక్సెస్ఫుల్ అయిందని. వీలైతే వాళ్ళు కూడా చేస్తే సంతోషిస్తాం మేము కూడా, బీజేపీ నాయకులు ఎవరైనా ఉంటే. మాకు కూడా ప్రజలతో పక్కన నిలబడి ప్రజలతో సహకరిస్తే ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. ప్రజలతో మమేకవడం అనేది ప్రతిపక్షాల బాధ్యత. చేసి ప్రజా క్షేత్రంలో తిరగడం వల్ల మంచి అనుభవంతో పాటు ఏ నియోజకవర్గంలో కులాల, మతాల వారికి కాకుండా ప్రాంతాల వారికి, రాయలసీమ కానీ, మధ్యాంధ్ర కానీ, సీమాంధ్ర కానీ, కోస్తాంధ్ర కానీ ఉన్న ప్రజలు, అక్వా రైతుల కాడ నుంచి ఆటో డ్రైవర్ల వరకు, డాక్టర్ల నుంచి విద్యార్థుల వరకు దాచుకున్న వాటి విషయాలపైన కూడా బయటకు వచ్చి, ఇంకా రెడ్ ఏరియా అంటారా? రెడ్ ఏరియా అంటే అదేందో చాలా మంది ఏందో భయపడుతున్నారు, నాకు అర్థం కావడం. దాంట్లో ఆయన వ్యక్తిగతంగా ఎవరు నాకు సహకరించారు, ఎవరు వివేదించారు, కార్యకర్తల మీద ఎటువంటి కేసులు పెట్టారు అనే అంశం పైన ఆయన రాసుకున్నాడు. తప్పే ఉంది, రాసుకోండి, డైరీ రాసుకోండి, తప్పేం కాదు కదా. దాన్ని చూసి బూచిని చూసింది భయపడతారు, నాకు అర్థం కాదు. సరే, తప్పు చేసిన భయపడి తప్పేయలేదు.
అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవి చేస్తామని కొన్ని హామీలు ఇచ్చాం. గతంలో చేసి కొన్ని పోయిండొచ్చు. తద్వారా మాకు ప్రజలు తీర్పు కూడా వ్యతిరేక ఇచ్చుండొచ్చు. మళ్ళీ ఇప్పుడు 2019 మళ్ళీ అప్పీల్ చేసుకుంటున్నాం. ప్రజల కోసం ఆ బాధలు పడతాం, ఈ బాధలు కూడా పడతాం, నాకే అభ్యంతరం లేదు. అలా ఇప్పుడు కొత్తగా మళ్ళీ మేము కొన్ని హామీలు ఇస్తున్నాం. జనసేన వారు జాయింట్ యాక్షన్ కమిటీలు వాళ్ళు కూడా కొన్ని ప్రపోజల్ చేశారు. వాటి కోసం కూడా మేము బడ్జెట్ సంబంధించి ప్లాన్ చేసుకుని పెద్ద ఎత్తున సూపర్ 6 తో పాటు ఇంకొన్ని యాడ్ చేసి ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేయడానికి సంక్రాంతి లోపల రిలీజ్ చేయడానికి రెడీ అవుతాం. ఇవన్నీ చూసిన తర్వాత అందరూ దక్షిణాది రాష్ట్రాల్లో ఎందుకు రాలేకపోతున్నారు అనే పైన కొన్ని పార్టీలు బాధ కలిగి ఉండొచ్చు. ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో ట్యాక్స్ ఉన్నాయా లేదని వాళ్ళ నిర్ణయాలు మనకు అనవసరం. మేము తెలుగుదేశం పార్టీగా జనసేన పూర్తి స్థాయిలో రేపు 24లో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. అందులో మాకు అనుమానం లేదు. కలిసి వచ్చే పార్టీని శత్రువు మిత్రులు మేము కలుపుకొని పోయే పరిస్థితుల్లో మేము కూడా ఉన్నాం. గతంలో చాలా చర్చలు జరిగాయి. అయితే విధానపరమైన నిర్ణయాల్లో తప్ప మిగతా అన్ని విషయాల్లో మేము అనుకూలంగానే ఉన్నామని కూడా మా పార్టీ నాయకులు వివిధ పార్టీ కమ్యూనిస్టులు కానీ ఇతర పార్టీలు డిస్కస్ చేయడం జరిగింది. అయితే పొత్తుల కాడికి వచ్చే కొద్దికి జనసేన తెలుగుదేశం పార్టీకి ఆల్రెడీ సీట్లు కన్ఫర్మేషన్స్ అయిపోయి సంక్రాంతికి రిలీజ్ చేయబోతాం. అధినాయకమైన ఏదైనా డెసిషన్ తీసుకుంటారు. మేనిఫెస్టో కూడా అక్కడే తయారైపోయింది. ఏ కాన్స్టిట్యూన్సీలో ఎన్ని సీట్లు అనే పైన కూడా మాకు అవగాహన వచ్చేసింది. పూర్తి స్థాయిలో బూత్ లెవెల్ నుంచి మేము ఆత్మీయ సదస్సు జరిపాం. నియోజకవర్గాల్లో సమన్వయ కమిటీ సమావేశం జరిపాం. ఇంకా జేఏసీ కమిటీ కూర్చున్న తర్వాత ఇంకొన్ని విషయాలు ఇతర పార్టీ నుంచి కొంతమంది ఎక్స్పైర్ అయిపోయిన వైసీపీ పార్టీ నుంచి కొంతమంది వస్తారు కాబట్టి వాళ్ళని అకామిడేట్ చేయాలా వద్దా అవసరమై కూడా జేఏసీ నిర్ణయం తీసుకుంటాం. అయితే ఇంకా రాబోయే 60-65 రోజుల్లో నాకు తెలిసి మోస్ట్లీ సబ్జెక్ట్ టు కరెక్షన్ ఫిబ్రవరి 22, 20 అనౌన్స్ చేస్తారని ఒక ఊహ వచ్చింది ఎలక్షన్ కమిషన్ నుంచి. 22, 23 రోజుల్లో అన్ని జిల్లా కలెక్టర్ సమావేశ ఎలక్షన్ కమిషన్ జరుపుతున్నారని కూడా వార్త ఉదయం నేను చూశాను. సబ్జెక్టు కరెక్షన్ జరుగుతారని చూడాలి. ఇవన్నీ చూసిన తర్వాత వైకాపా ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజల్ని కులాల వారిగా, ప్రాంతీయాల వారిగా, మతాల వారిగా విభజించి నియంత్రిత పరిపాలన చేశారు. ఆ నియంత్రణ ప్రతిపాలన జనాలు ఎండగట్టాలి, ప్రజల వైపు నిలబడాలి, ప్రజలకు భరోసా ఇవ్వాలి, ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వాలి, ప్రశ్నించే గొంతును నొక్కేస్తున్న ప్రభుత్వాన్ని బయట తీసుకురావాలి అనే లక్ష్యంలో లోకేష్ గారు సక్సెస్ఫుల్ గా ఒకప్పుడు యోగాలో చేస్తుంటే పాదయాత్ర చేస్తాడా, చేయలేడా, తెలుగు మాట్లాడతాడా, మాట్లాడలేడా అనే బ్లూ కుల మీడియాలు చాలా ట్రోల్ చేసి సరే అవన్నీ కూడా సర్దిద్దుకొని నాయకుడు ప్రజల్లో నుంచి పుట్టాడు కాబట్టి ప్రజల్లో తిరిగాడు, కష్టాలు నష్టాలు పడ్డాడు, వాళ్ళతో చదువు చూశాడు కాబట్టి కొంత అనుభవం తెచ్చుకున్నాడు కాబట్టి గతంలో ఆయన శాన్ఫ్రాన్ యూనివర్సిటీ వచ్చి ఒక కంపెనీ సీఈ కూడా నేరుగా రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి కొంత అప్పుడు అనుభవ రాహిత్యం కూడా ఉండొచ్చు. కానీ ఇప్పుడు దాంట్లో నుంచి బయటపడ్డాడు. జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు పూర్తి స్థాయిలో మంచి జోష్ మీద ఉన్నాం. 100% సక్సెస్ఫుల్ గా మా ప్రభుత్వం ఏర్పడిపోతుంది. మేము వైసీపీ ముక్తాంధ్రప్రదేశ్ కట్టుబడి ఉన్న ప్రభుత్వ వ్యతిరేక చేయలేకుండా కాపాడుకుంటూ మా ఎత్తుగడలతో అధికారం చేపట్టాలని వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాం. ఇతర విషయం కూడా చాలా క్లియర్ గా ఉంది. రైట్. శాంతి ప్రసాద్ గారు ఏమంటారు? సాయి గారు, మీకు ప్యానల్లో ఉన్న సోదరులకు, పెద్దలకు, చూస్తున్న నమస్కారం. ఇప్పుడు సోదరుడు రవికిరణ్ లేవనెత్తిన అంశాలు వాస్తవంగా అవుతూ శ్రీధర్ గారు లేవనెత్తారు అనుకున్నాను, అయితే సోదరుడు లేవనెత్తాడు. ఆ ప్రశ్న రేపు జనసేన తెలుగుదేశం ఉమ్మడిగా వెళ్తున్నప్పుడు కూడా ప్రజల నుంచి కానీ, ప్రతిపక్ష పార్టీ అయిన మన అధికార పక్ష పార్టీ అయిన వైసీపీ నుంచి కానీ ఖచ్చితంగా వస్తుంది. సమాధానం చెప్పే వెళ్తాము, ప్రతి అంశానికి సమాధానం చెప్పేవాడు. అయితే ఇక్కడ గుణాత్మకమైన మార్పు ఏంటంటే 2014కి 2024కి ఇది కొద్దిగా మేము ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన వచ్చింది. 2014లో మేము అధికార పార్టీకి మేము కేవలం ఆ రోజు మద్దతు మాత్రం ఇచ్చాం తప్పితే ప్రభుత్వంలో మేము భాగస్వామ్యం కాదు, పాలసీ డెసిషన్లో మేము భాగస్వామ్యం కాదు. ఇది బట్టి గుర్తించాలి. ఆ రోజు ఉన్నది తెలుగుదేశము, జనసేన ప్రభుత్వం. ఆ రోజు ఉన్నది తెలుగుదేశము, భాజపా ప్రభుత్వం ఉన్నది. అయితే కొన్ని విషయాల్లో ఇప్పుడు సోదరుడు చెప్పినట్లుగా మేనిఫెస్టో విషయాల్లో కొన్ని అమలు చేయలేకపోయారనే దాని మీద కొంత స్పష్టత రావాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఏ రీత్యా అసలు రాలేదనే దానికి ముందు బహుశా తెలుగుదేశం వాళ్ళు స్పష్టత ఇస్తారేమో చూడాలి. మేము అయితే చెప్పేది ఏంటంటే ఆనాటికి ఈనాటికి తేడా, ఈనాడు మేము ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉంటాము, మా యొక్క ప్రభావం గుణాత్మకంగా ఉంటుంది.
కాబట్టి మేము హామీలు ఇచ్చేటప్పుడే ప్రజలకు ఎన్నికల ముందు వెళ్ళటంలోనే చాలా జాగ్రత్తగా వెళ్తాము. మేము ఆర్థిక విషయాలను పరిశీలన చేసి సాధ్యాసాధ్యాలను గమనించే మేము వెళతాము. వాటిని అమలు చేసే విధంగా మేము వెళతాము. ఇది మాత్రం స్పష్టంగా చెప్పగలం. ఈ విషయంలో జనసేన పార్టీ క్రియాశీలక గుణాత్మకమైన పాత్ర తీసుకుంటుంది. 2014కి 2024 ఉన్న తేడా ఇది. ఇకపోతే నిన్న యువగళం ముగింపు సభ అనుకున్నట్లుగానే భారీ ఎత్తున జరిగింది, విజయవంతంగా జరిగింది. నేతల ప్రసంగాలు ప్రజలకి భరోసా ఇచ్చేలాగా, భవిష్యత్తుకి హామీ ఇచ్చేలాగా వాళ్ళు ఒక బద్ధంగా వాళ్ళు ముందుకు అడుగులేయటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు తను రేపు ప్రభుత్వం రాబోతే చేయబోయే కార్యక్రమాలు ఏంటో కూడా సూచనప్రాయంగా తెలియజేయడం జరిగింది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడాను రేపు చేయబోయే కార్యక్రమాలు ఏంటో సూచనప్రాయంగా తెలియజేయడం జరిగింది. వీటన్నిటిని విస్తృతంగా క్రోడీకరించిన తర్వాత సంక్రాంతి వెళ్ళిన తర్వాత నేను మీకు డిబేట్లోనే పదే చెప్తూ వచ్చాను, సంక్రాంతి సంబరాలు అయిన తర్వాత అసలు సంబరాలు ఉంటాయి. ఆ సంక్రాంతి అయిన తర్వాత ప్రజల దగ్గరికి ఆశీర్వాదం కోసం వెళతాము. ఈలోపు భాజపా అగ్రనాయకత్వం కూడాను ఆంధ్ర విషయంలో ఒక నిర్ణయాత్మకంగా ఒక తీసుకుంటుందని, అది ఈ యొక్క మైత్రికి సానుకూలంగా ఉంటుందని, ముగ్గురు కలిసి వెళతారని మీరు అడిగినట్లుగా త్రిముఖ పోటీ అంటే ద్విముఖ పోటీగా సాగే దిశగానే ఉంటుందనేది నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారు స్పష్టత ఇవ్వడం జరిగింది. సరే, త్రిముఖ పోటీ అంటే మీకు కాంగ్రెస్ ఉంటుంది, మరి వామపక్షాలు ఉంటాయి, ఇవన్నీ అడగచ్చు. అవి ఎన్నికల గోదాలు నామమాత్రం ఉనికితో ఉన్నాయి, అంత ప్రభావవంతంగా లేవు. కాబట్టి పోటీ దాదాపుగా ద్విముఖంగానే ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది బట్టి స్పష్టత చెప్పగలుగుతున్న పరిస్థితి. ఇకపోతే మీరు అడిగింది ఏంటంటే, ఈ యువగళంను సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే రాష్ట్ర ప్రజలందరూ చూశారు. దాని మీద మనం అనాలిసిస్ చేయటం అనవసరం. అయితే ఒక విషయాన్ని అయితే స్పష్టంగా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, ఇతనికి భాష మాట్లాడటం రాదు, భాష మీద పట్టు లేదు, తెలుగు అంటే అతనికి కమాండ్ లేదు. అతను విదేశాల్లో చదువుకొని రావడం వల్ల తెలుగు భాష, దాని యొక్క పరిజ్ఞానము, దాని యొక్క టీకా తత్పర్యాలు, భావము, అర్థము తెలుసుకున్న వాళ్ళకి ఈరోజు అతను ప్రజల్లో తిరగటం ద్వారా, ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వటం వల్ల తను కూడాను తనను తాను మార్చుకున్నాడు, తనను తాను ఎదిగాడు, ప్రజలతో ఒదగటం నేర్చుకున్నాడు. కాబట్టి అతను కూడా ఒక నాయకుడిగా, భవిష్యత్ నాయకుడిగా ఎదగడానికి ఈ యువగళం యాత్ర అతనికి ఒక నిచ్చెనలాగా పనిచేసిందని మటుకి మనం గ్రహించవచ్చు. రైట్. ఒక పాయింట్, ఇప్పుడు ఈ దఫా తెలుగుదేశం పార్టీ ఇస్తున్న హామీలకి జనసేన హామీ ఇస్తుందా అవన్నీ అమలు చేయించి తీరుతామని? అందుకనే ఇందాకే స్పష్టంగా చెప్పా, ఈ పొత్తు ప్రభుత్వం ద్వారా రేపు రాబోయే ప్రభుత్వంలో జరిగే ప్రతి దానికి, మీ ఎన్నికల్లో వెళ్ళే ప్రతి హామీకి జనసేన పార్టీ గుణాత్మకంగా ఉంటుంది, క్రియాశీలకంగా ఉంటుంది. అంటే బాధ్యత మీరు తీసుకుంటారు? అందరము తీసుకుంటాం, అందరితో పాటు మేము కూడా తీసుకుంటాం. అదే రైట్, మంచి పాయింట్. ఓకే, రైట్. శ్రీధర్ గారు ఏమంటారు? సాయి గారు నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం. సో ప్రేక్షకులకు, వైఎస్ఆర్సీపీ అభిమానులకు అవుతూ వారి కన్నా ముందు చిన్న రిక్వెస్ట్, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. రైట్. ఈ ద్వారా తెలియదు. ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు అండి, జన్మదిన శుభాకాంక్షలు. సాయి గారు ముఖ్యంగా తెలుగుదేశం చౌదరి గారు మాట్లాడుతూ కొన్ని హామీలు మర్చిపోవచ్చు, దానిదేముంది అంటున్నారు. 1999లో అధికారం వచ్చిన చంద్రబాబు నాయుడు 2004 వరకు చాలా హామీలు నెరవేర్చలేదు, అప్పుడు మర్చిపోయారు. 2014లో నేను మారిపోయాను, నన్ను నమ్మండి అని చెప్పి ఊరు తిరిగి మళ్ళీ వచ్చారు. ఇదే నరేంద్ర మోడీ గారిని అరెస్ట్ చేస్తానని చెప్పి
అదే నరేంద్ర మోడీ గారి కాళ్ళు పట్టుకొని వచ్చి పొత్తు పెట్టుకున్నారు. మీరు చూసారా కాలు పట్టుకునింది? మీరు చూసారా కాలు పట్టుకునింది? శ్రీధర్ గారు మీరు చూసారా కాలు పట్టుకునింది? జగన్మోహన్ రెడ్డి గారు కాలు పట్టుకున్నారండి. అందరికీ తెలుసండి. జగన్మోహన్ రెడ్డి కాలు పట్టుకుని నేను కూడా చెప్తాను. దూషణలు మాట్లాడతాను సార్. కలిసి ఉండొచ్చు చౌదరి గారు ఇక్కడ మీరు రాక్షస ప్రభుత్వం లేకపోతే సైకో ఇట్లా మాట్లాడండి. అవతల మాట్లాడండి. అదేనేది కొడుకులు నా కొడుకులు మాట్లాడితే తప్పు కానీ మిగతా ఇష్యూస్ వద్దు. ప్రధాని ఎదురోడదు. మాట్లాడనియండి ప్లీజ్. చౌదరి గారు మాట్లాడనియండి. అవతల మాట్లాడనియండి. చౌదరి గారు మిగతా అందరూ మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడనియండి. చౌదరి గారు మాట్లాడనియండి. మీరు కంట్రోల్ లో లేరు అక్కడ. ఆ భాషలో దుర్భాష ఉంటే చౌదరి గారు డిబేట్ డిస్టర్బ్ చేయొద్దు. చౌదరి గారు డిబేట్ డిస్టర్బ్ చేయొద్దు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేశారో చెప్పండి. చౌదరి గారు డిబేట్ డిస్టర్బ్ చేయొద్దు. చౌదరి గారు మీరు యాంకరింగ్ చేయట్లేదు. చౌదరి గారు మీరు యాంకరింగ్ చేయట్లేదు. చౌదరి గారు మీరు యాంకరింగ్ చేయట్లేదు. చౌదరి గారు చెప్పండి ముందు. మిస్టర్ చౌదరి చౌదరి గారు కంట్రోల్. చౌదరి గారు కంట్రోల్. ఎందుకంటే అంత ఫ్రస్ట్రేషన్? ఒక్క నిమిషం. చౌదరి గారు మాట్లాడనియండి. తప్పుగా మీరు మాట్లాడనియండి. ఇప్పుడు మాట్లాడనియండి. మీరు మాట్లాడనియండి. సాయి గారు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు 2018 నవంబర్ డిసెంబర్ నెలల్లో ఒక ఆర్టికల్ రాశారు. ఏమని రాశారంటే, సూరత్లో టెక్స్టైల్ గురించి ఒక ఫంక్షన్ జరుగుతుంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళారు, మోడీ గారు అక్కడికి వెళ్ళారు. పేపర్లు కింద పడినాయి అనే ఉద్దేశంతో కిందకి తీసి వంగి నేను తగ్గాను అని చెప్పి రాసిన మాట వాస్తవం కాదా? ఇంతకన్నా ఎక్కువ ప్రూఫ్ కావాలా చౌదరి గారికి? ఒకటి. రెండోది, పోలవరం నుంచి 1,00,000 వస్తున్నా అండి. నేను అదే మాటకు వస్తున్నా. ఇక్కడ యువగలం ఎంత సక్సెస్ అయింది, మీటింగ్కి ఎంత జనం వచ్చారు అని చెప్పి ఈనాడులో వేసిన ఫోటోలు ఎంత క్లియర్గా ఉన్నాయో మీకు చూస్తేనే తెలుస్తుందండి. ఒక్కళ్ళ ముఖంలో కూడా కనీసం నవ్వు కలలేదు. ఒక్క ముఖంలో కూడా కాన్ఫిడెన్స్ లేదు. ఒక్కళ్ళకి కూడా ఇప్పుడు అది దానికి సైకాలజీ వద్దులేండి, మనకి సైకాలజీ వద్దు దాంట్లో. సో నేను ఒకటి. రెండోది వచ్చేసి ఆయన నేను అక్కడ ట్రావెల్ చేశాను, ఇక్కడ ట్రావెల్ చేశాను అంటున్నారు. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఈయన మన రవి గారిగా చెప్పినట్టు ఆయన గ్రామీణ మంత్రిగా 3 సంవత్సరాలు దాదాపుగా చేశారు. చేసినప్పుడు ఆయన అదే మీటింగ్లో ఏం చెప్తారంటే, ఒక మహిళ మంచినీళ్ళు తెచ్చుకోవడానికి ఇబ్బంది పడుతుంది, నాకు కళ్ళమ్మటే నీళ్లు బడబడ కారణి అని చెప్తున్నారు. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా. ఆంధ్రప్రదేశ్లో 22 సంవత్సరాల పాటు తెలుగుదేశం అధికారంలో ఉంది. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు. 3 సంవత్సరాలు ఈ గ్రామీణ నీటిపారుదల శాఖ మంత్రిగా లోకేష్ ఉన్నారు. మరి ఆ రోజున మీరు పైపులు వేయలేదే, ఆ రోజున నీళ్ళు తేలేకపోయారే, అది తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి పాడు చేశాడా? కనీసం ఏం మాట్లాడుతున్నామో ఏం సెన్సో కూడా లేకుండా ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు ఎలా నమ్ముతారనే దాని మీద ఒకటి. రెండోది, మన శాంతి ప్రసాద్ గారు మాట్లాడుతూ ఏం చెప్తున్నారంటే, 2014లో మేము నిర్ణయాత్మక పోషించలేదు, మేము బయట నుంచి ఉన్నామంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు గుంటూరు సభలో కానీ, విజయవాడలో కానీ, భీమవరంలో కానీ ఏం చెప్పారంటే, చంద్రబాబు నాయుడు ఇచ్చే హామీలకి నాది బాధ్యత అని చెప్పారు. అలాగే 2009లో కూడా ఏం చెప్పారంటే, మా అన్నయ్య తరఫున నేనున్నాను, మాది అనే ఊరూరు తిరిగారు. 2009 తర్వాత చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీని కలిపేసిన తర్వాత ఈయన అడ్రస్ లేదు 2 సంవత్సరాలు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 600 హామీల్లో ఒక్క హామీ అమలు చేయకపోయినా ప్రశ్నించడానికి ఏ రోజు రాలేదు. ప్రశ్నించడానికే పార్టీ పెడతానన్న ఉద్దేశంతో బయటకు వచ్చి తర్వాత ఇక్కడ ఇంకో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, బీజేపీ వాళ్ళు కూడా ఇందుట్లో 3 సంవత్సరాలు
3.5 సంవత్సరాల పాటు మంత్రులుగా ఉన్నారు. సో వీళ్ళు కలిసి ఇక్కడ ఇది జరుగుతూ ఉంది. తర్వాత నిన్న సభలో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారేమో అయ్యా బాబు బాబు భవతి భిక్షాందే అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు మాతో పొత్తులో ఉండాలని బతిలాడుకుంటారు. పవన్ కళ్యాణ్ గారేమో బీజేపీని మాతో పొత్తులో ఉండాలని మాట్లాడుకుంటారు. క్లియర్గా ఇక్కడ ప్రజల దగ్గరికి వెళ్ళి ఎజెండా అసలు ప్రజలకి ఏ విధంగా కన్విన్స్ చేద్దామని దగ్గర వీళ్ళిద్దరి దగ్గర ఆలోచన లేదు. నిన్న మీటింగ్లో ఏం చెప్పాలండి, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఈ విధంగా తప్పు పాలసీ ఉంది, ఈ పాలసీని మేము సరిచేస్తాం, లేదు ఇదిగోండి ఈ స్కీమ్లో పలానా వాళ్ళు అర్హులు ఉన్నా కానీ వాళ్ళకి ఇవ్వట్లేదు, సో మేము వస్తే ఆ అర్హతల్ని సవరించి లేకపోతే వాళ్ళకి వచ్చేటట్టు చేస్తాం, ఇది కదా మాట్లాడాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఊర్లో కూడా పాదయాత్ర జరిగినప్పుడు క్లియర్గా ఏం జరుగుతుంది గవర్నమెంట్లో, ఈ హామీ ఎందుకు అమలు చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ రైతు రుణమాఫీ మొత్తం పూర్తిగా చేస్తా అన్నారు. నేను అలా చేయలేను, నేను సంవత్సరానికి 12,500 నెలకు 4 సార్లు ఇస్తాను, 50,000 అనే చెప్పారు. కానీ కేంద్రం ప్రభుత్వం ఇస్తున్న దాంతో కలిపి 5 సంవత్సరాల పాటు 13,500 ఇస్తున్నాం. సో ఎక్కడా కూడా మేము దాచట్లేదు, ఉన్నది జరిగింది చెప్తున్నాం. ఇంకోటి క్లియర్గా ఇంకోటి ఏం చెప్తున్నాం, మా పాలన నచ్చితేనే 2019 నుంచి 2024 వరకు మా పాలన నచ్చితేనే మీకు మేలు జరిగితేనే ఓటేయండి అని చెప్పి మేము అడుగుతున్నాం. ఆ ధైర్యం పవన్ కళ్యాణ్కి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ ఇద్దరికి కలిపి కానీ ఉందా? 2014-19 పాలన తెస్తానని కానీ లేక 1995 నుంచి 2004 మధ్యలో పాలన తెస్తానని కానీ ఉందా? ఇంకా ఒక ముఖ్యమైన పాయింట్కి వస్తున్నా అండి. ఇక్కడ సీట్ షేరింగ్, ఓటు ట్రాన్స్ఫర్ అనే దాని మీద కూడా చాలా మల్లగుల్లాలు పడతా ఉన్నారు. ఎందుకోసం అంటే అక్కడ పవన్ కళ్యాణ్ ఇవాళ సోషల్ మీడియాలో చూడొచ్చు, గ్రౌండ్ లెవెల్లో చూడొచ్చు, జగ్గంపేట నుంచి అనేక ప్రోగ్రామ్స్ చూడొచ్చు. వీళ్ళు జుట్లు పట్టుకొని కొట్టుకునే స్టేజ్లో ఉన్నారు. సో ఇవన్నీ కూడా సర్దుకోవాలా లేకపోతే ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వాలా అనే దాని మీద. తర్వాత మన చౌదరి గారు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీలో ఎక్స్పైర్ అయిపోయిన క్యాండిడేట్లు మా దగ్గరకు వస్తారన్నారు. నేను ఒకటి అడుగుతున్నా అండి, మాకు ఒక ఎమ్మెల్యేగా ఒక నియోజకవర్గంలో పనికిరాని వాళ్ళు ఇంకో చోట పనికి వస్తారని అడిగే మీరు, మా పార్టీలో పనికిరాని వాళ్ళు మీకు పార్టీలోకి ఎలా పనికి వస్తారండి? సో ఏదైనా కానీ ఒక విమర్శ చేసేటప్పుడు కొంచెం ఆలోచించి చేయాలి. రెండోది, పార్టీలు పొత్తులు పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా జవాబుదారీతనం ఉండాలి. ఈ జవాబుదారీతనం లేనటువంటి మనిషి ఎవరైనా భారతదేశంలో ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ మాత్రమే. రైట్. ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి. ఇవాళ తెలుగుదేశం జనసేన పొత్తు ఖరారు, బీజేపీతో కూడా వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఆప్షన్ ఏంటి అంటే, వాళ్ళు అటు పక్కనకి వెళ్తే కమ్యూనిస్ట్ అయితే కనుక బీజేపీ అటు వెళ్తే రామని చెప్పారు, వాళ్ళతో ఏమన్నా మీరు పొత్తు పెట్టుకునే అవకాశం ఉంటుందా? మీ పాత కాంగ్రెస్ పార్టీ ప్లస్ కమ్యూనిస్టులను పెట్టుకుని, ఎందుకంటే వాళ్ళందరూ ఒక జట్టు అవుతున్నప్పుడు మీరు బలహీనపడటం, అందులో మీ పార్టీ వాళ్ళు కూడా ఇప్పుడు మీరు అంటున్నారు వాళ్ళ పార్టీలో కొన్ని లుకలుకలు, కూటమిలో లుకలుకలు అని, మీ పార్టీలోనే ఇంటర్నల్గా లుకలుకలు కనబడ్డాయి కదా బయటకు వచ్చి మాట్లాడినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. సాయి గారు, ఎవరికైనా కానీ ఒకళ్ళ టికెట్ ఇవ్వలేదు అంటే ఖచ్చితంగా అది భారతీయ జనతా పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, కమ్యూనిస్టులు కానివ్వండి, ఎవరికైనా కానీ ఆ కోపాలు తాపాలు కొన్ని రోజులు ఉంటాయి, తర్వాత సర్దుకుపోతారు లేదా విభేదించి బయటకు వెళ్తారు. అది ఎవరు కూడా ఆపలేరు. ఒక రాజకీయ పార్టీ నడుపుతున్నప్పుడు ఆ రాజకీయ పార్టీ అధినేతకి తనకు ఒక నిర్ణయం ఉంటుంది, తనకు ఒక ఫోకస్ ఉంటుంది, ఎవరు ఎక్కడిని కలిపెట్టుకోవాలనేది అది పార్టీ పూర్తిగా. జాతీయ పార్టీలు అయితేనే ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీ నిర్ణయిస్తుంది. ప్రాంతీయ పార్టీలు అయితే అధినేత నిర్ణయిస్తాడు. దీన్ని ఎవడు మార్చలేడు. దీని మీద సెకండ్ థాట్, సెకండ్ ఒపీనియన్ కూడా ఎవరికి ఉండదు. అయితే ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పేది మీ క్వశ్చన్ ఏమంటే, మేము ఎవరితో పొత్తుకి వెళ్లే ప్రసక్తి లేదని జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు క్లియర్ చేశారు. లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ఇప్పుడు పరిణామాలు చూశాక ఎట్లాంటి పరిణామం అయినా కానీ మేము ప్రజలతోనే వెళ్తాము. 2000 బీజేపీతో వెళ్తారా? ఎందుకంటే ఇప్పుడు చౌదరి గారు కూడా అంటున్నారు కదా బీజేపీ మీకు లాలూచి ఉందని. సార్, బీజేపీకి మాకు లాలూచి ఉంది అని చెప్పి ఆయన మాత్రాన నిజం కాదు కదా. ఇప్పుడు తెల్లారి పొద్దున్నే లెగిస్తే పవన్ కళ్యాణ్ని వాటేసుకొని ఉంటారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ ఏమో బీజేపీని వాటేసుకుందాం అంటారు. వాళ్ళు కలిసి ఉన్నారా, మేము వాళ్ళని కలిసి ఉన్నామా? రైట్. అంటే లేదు, పోనీ కమ్యూనిస్టులు కాంగ్రెస్ ఖాళీగా ఉంటాయి, వాళ్ళతో ఏమన్నా వెళ్తారు? సాయి గారు, ఒకే ఒక్క నిమిషం. సాయి గారు, జగన్ గారు మోడీ గారిని డయాస్ మీద కూర్చోబెట్టి నాకు బీజేపీతో ఎలాంటి పొత్తు లేదు, నాకు ఉండేది ఒక కేంద్ర ప్రభుత్వానికి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేటువంటి బాంధవ్యమే తప్ప
వేరే ఏమీ లేదు, మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చెప్పి చెప్పడంతో పాటు మాకు ఉన్న పెండింగ్ ఇష్యూస్ అన్నీ కూడా మోడీ గారి ముందు, ప్రజల ముందు మాట్లాడిన చరిత్ర, సత్యం, ధైర్యం జగన్మోహన్ రెడ్డిది. రైట్. నేను అనేది ఇప్పుడేమన్నా అవకాశం ఉందా? అసలు అవకాశమే లేదండి. ఎందుకోసం అంటే జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ స్టాండ్. మేము అంటే ఇక్కడ 4 పాయింట్స్ చెప్తా నేను, ఒక్కసారి 4 పాయింట్స్ చెప్తా. నెంబర్ 1, ప్రభుత్వం అన్న తర్వాత వ్యతిరేకత మస్ట్గా ఉంటుంది. మీకు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, టీచర్లు కావచ్చు, అట్లాగే మధ్యతరగతి కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, వీటి నుండి ఉండేటువంటి వ్యతిరేకత, కాబట్టి ఆ పర్సంటేజ్ ఆఫ్ ఓటు ఉంటుంది. రెండోది, క్రిందటిసారి మీకు ఏది చంద్రబాబు గారు తమని తిట్టారన్నటువంటి కోపంతో తమ పార్టీ గెలవదన్నటువంటి ఉద్దేశంతో బీజేపీ వాళ్ళు మీకు ఓట్లేశారు. ఆ రోజున పవన్ కళ్యాణ్ గెలిచే పరిస్థితి లేదు అన్నటువంటి ఉద్దేశంతో చంద్రబాబును ఓడించాలన్న కసితో జనసేనకు సంబంధించిన వాళ్ళు కూడా మీకు ఓట్లేశారు. ఇప్పుడు వాళ్లే కలుస్తున్నటువంటి సందర్భంలో ఆ ఓట్లు వెనక్కి వెళ్ళిపోతాయి. అంటే ముగ్గురు కలిసినా లేకపోతే విడివిడిగా పోటీ చేసినా కూడా వీటికి తోడుగా మీ పార్టీలో ఇప్పుడు మీరు అభ్యర్థుల్ని మారుస్తున్నారు. దానివల్ల ఎదురయ్యేటువంటి సవాళ్ళు ఉంటాయి. కాబట్టి ఒంటరిగా వెళ్ళి దెబ్బతినడం కంటే నలుగురిని కలుపుకెళ్ళటం అనేటువంటిది మంచిది అనిపించట్లేదా? ఇక్కడ మీకు ఒకటి చెప్తా అండి. రాజశేఖర్ రెడ్డి గారు 2008 ఎలక్షన్స్ ముందు కానీ 2009 గెలిచే ముందు కానీ ఒక మాట చెప్పేవాళ్ళు, చంద్రబాబు నాయుడు లాంటి ప్రతిపక్ష నేత ఉంటే మాకు ఎవరూ అక్కర్లేదు, ఆయనే మమ్మల్ని గెలిపిస్తాడని. అలాగే జరిగింది. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక 4-5 పార్టీలని కలుపుకొని ఎలక్షన్స్కి వెళ్ళారు, ఓడిపోయారు. అలాగే 2014లో కూడా మా స్వయం తప్పిదాల వల్లనే మేము ఓడిపోయాం, కానీ మేము వాళ్ళు పొత్తుకి వెళ్ళారు అన్న చెప్పి ఓడిపోయిన సందర్భం చాలా తక్కువ. ఎంత 0.8% డిఫరెన్స్ కరెక్ట్గా లెక్కేస్తే. 1.5 కదా కాదు, 1.5 అంటే మీరు ఆ బీజేపీకి అన్ని కలిపి లెక్కలు తీసుకున్నప్పుడు తెలంగాణ కూడా కలిపి ఎలక్షన్ జరిగింది కాబట్టి ఆ ఈక్వేషన్ వస్తుంది. ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన 175 లెక్కలు తీసుకుంటే ఇట్ ఈస్ ఓన్లీ 0.8%. సో ఆ 0.8%, సరే మీరు అన్నట్టు 1.5% అయినా కానీ 3.5 లక్షల నుంచి 4 లక్షల ఓట్లు తేడా. సో ఆ రోజున తంబలుగా అందరూ కలిసి వచ్చి మోడీ గారి వేవు, రాష్ట్రం డివైడ్ అయిపోయిన వేవు, లేకపోతే అనుభవం అని చెప్పి, అంటే ఒక 10 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఆయన 2004లో ఓడిపోయారు, 2014 వరకు 10 సంవత్సరాలు ఒక జనరేషన్ మొత్తాన్ని భ్రమల్లో పెట్టినటువంటి సిచ్యువేషన్. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి దుష్ప్రచారం, లేదా కొంతమంది క్యాండిడేట్లు మాకు రెడీ కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఫైనాన్షియల్గా వస్తాయి అనుకున్న డబ్బులు రాకపోవటం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు సెప్టెంబర్ వరకు జైల్లో ఉండటం, మాకు ఓన్లీ 6 నెలలే ఎలక్షన్కి ప్రిపేర్ అవ్వటం, ఇలాంటి గ్యాప్స్ అన్నీ ఉన్నాయి. సో దాని వలన ప్లస్ మాకు కొన్ని చోట్ల క్యాండిడేట్స్ అప్పటికప్పుడు డిసైడ్ అవ్వటం వలన తాడిపత్రి టౌన్ లాంటి టౌన్లో మేము ఏజెంట్లను కూడా కూర్చోబెట్టుకోలేని పరిస్థితి ఆ రోజున. కానీ అదే తాడిపత్రిలో ఇవాళ 20,000 మెజారిటీ తెచ్చుకున్నాం. సో ఇక్కడ సిచ్యుయేషన్ ఏంటంటే అండి, మేము అప్పుడు కొత్తగా నడుస్తూ వెళ్ళాం పార్టీ. చాలామంది ఆ రోజున డిసిసిబి ఎన్నికలు కానివ్వండి, వీటన్నిటిలో కూడా మీ ప్యానల్ ఎక్కడ అంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్. బికాస్ మాకు ఆ రోజున గ్రౌండ్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది, లేకపోతే ప్యానల్స్ ఇలా ఉంటాయి, పోలింగ్ ఏజెంట్లు ఉంటాయి, ఇదంతా కూడా మాకు కొత్త ఆ రోజున 2014లో. బట్ స్టిల్ మేము టఫ్ ఫైట్ ఇవ్వగలిగాం. మీరు అన్నట్టు 1.5, మా లెక్క ప్రకారం 0.8% ఆ డిఫరెన్స్ ఉంది. కానీ 2019 నాటికి మేము 10% డిఫరెన్స్ తోటి లీడ్ తీసుకున్నాం. సో డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు గత 3 సంవత్సరాల నుంచి మీరు ఏ వర్క్షాప్లో చూసినా అవర్ టార్గెట్ ఈజ్ టు గెట్ మోర్ దాన్ 50% ఓటింగ్. మనం 50% ఓటింగ్ పైన తెచ్చుకోవాలనేది మా టార్గెట్. దాని ప్రకారమే మేము ప్రజల్ని నమ్ముకున్నాం, కానీ పొత్తుల్ని నమ్ముకోలేదండి. రైట్. రవికిరణ్ గారు, ఇక్కడ పొత్తులకు సంబంధించి మీరేమంటారు? ఇప్పుడు బీజేపీ జనసేన మేము ఈ రోజు వరకు పొత్తులో ఉన్నాం. జనవరి 16, 2020 నుంచి కూడా పొత్తులోనే ఉన్నాం. అయితే ఇప్పుడు జనసేన పార్టీ మారిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీతో మేము వెళ్తున్నాం అని చెప్పి సెప్టెంబర్ 13, 2023 చెప్పారు. అదే రోజు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రెస్ మీట్ కూడా పెట్టి, నేను బీజేపీ కేంద్ర నాయకత్వంతో ఇప్పటి వరకు మాట్లాడలేదు, ఎందుకంటే G20 సదస్సు కానీ వ్యవహారం కానీ నేను వెళ్ళి మాట్లాడతానని కూడా చెప్పడం జరిగింది. సో నేను కూడా వారి సభలో కూడా నేను అమిత్ షా గారికి చెప్తానని కూడా అన్నారు. గతంలో కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, నేను కేంద్ర నాయకత్వం మాట్లాడతాను. సో వారు ఇప్పుడు మా వరకు అండి జనసేన పార్టీ ఎన్డీఏలోనూ ఇప్పుడు భాగంగానే ఉంది. సో
సో రేపు ఎన్నికలకు వెళ్ళే టైం ఇంకా సమయం ఉంది కాబట్టి ఏ రకంగా వెళ్ళాలనేది అనేది చూడాలి. ఒకటి. రెండు, భారతీయ జనతా పార్టీ మా కార్యక్షేత్రం, రాజకీయ కార్యక్షేత్రం అప్పటి నుంచి 2019 నుంచి ఇప్పటి వరకు మేము కంటిన్యూస్ గా మా కార్యక్రమం మేము చేస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమం ఈ రోజు కూడా విద్యుత్ ఛార్జీలు మ్యూట్లోకి వెళ్ళి చూడండి ఒకసారి. పెరుగుదలలో ప్రతి జిల్లా కేంద్ర కలెక్టర్ ధర్నాలు చేస్తున్నాం. లిక్కర్ విషయం కావచ్చు, లేకపోతే ఎస్సీ సప్లై నిధులు మళ్లింపు కావచ్చు, బీసీ కార్పొరేషన్ యొక్క నిధులు ఇవ్వకపోవటం కావచ్చు, అన్నిటి మీద ధర్నాలు చేస్తున్నాం, సభలు చేస్తాం. అలాగే మా యొక్క క్యాడర్ కూడా ఎన్నికలు సమాయత్తం చేసుకుంటున్నాం. మా అంటే ఇక్కడ ఒక పాయింట్, మీరు ఆ కూటమిలో చేరడం లేదంటే ఆ కూటమిలో నుండి పవన్ కళ్యాణ్ యువతలకి తీసుకురావడం, ఈ రెండిట్లో ఏం జరుగుతుంది? లేదా ఒంటరిగా పోటీ చేయడం? సార్, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా నాకు అవి చెప్పే స్వేచ్ఛ లేదు. ఆ యొక్క ప్రిడిక్షన్స్ కూడా నేను చేయలేను. నాకు అంత కెపాసిటీ కూడా లేదు. అది నేను చెప్పేది ఏంటంటే, మా పార్టీ ఈ రోజు వరకు కూడా 46,000 రాష్ట్రంలో 46,000 పోలింగ్ బూతుల్లోనూ పార్టీని బలోపేతం చేసుకుని బూత్ అధ్యక్షుల నుంచి, శక్తి కేంద్ర ప్రముఖుల నుంచి, పన్నా ప్రముఖుల నుంచి మొత్తం మేము ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులుగా పురంధేశ్వర్ గారు జిల్లాలు తిరుగుతున్నారు. ఎందుకు తిరుగుతున్నారంటే ఎన్నికలు సన్నద్ధం చేసుకుంటూ ఆ యొక్క బూత్ అధ్యక్షులు సమావేశం అవుతున్నారు. సాయి గారు అంటే నిజంగా ఉన్నారా, కాగితం మీద ఉన్నారా? ఉన్నారండి. అంటే ఒక బూత్ కి ఎంతమంది ఉంటారు? బూత్ అధ్యక్షులు అయితే కంపల్సరీ ఒకరు ఉన్నారండి. అది కాక కనీసం ఒక 10 మందిని పెట్టాలన్న లక్ష్యం. కొన్ని చోట్ల ఒకటే ఉండొచ్చు, కొన్ని చోట్ల 3 ఉండొచ్చు, కొన్ని చోట్ల 9 ఉండొచ్చు. ఎన్ని బూతులు? 10. నా బూత్ ఉంది సార్. నా బూత్ 94 పోలింగ్ బూత్, కాకినాడ రోల్ నియోజకవర్గం. నేనైతే 11 మందిని ఇస్తాను నా బూత్ లో. సో అలాగా కొన్ని బూత్ లో 11 మంది ఉంటారు, కొన్ని బూత్ లో అధ్యక్షుడే ఉంటాడు, కొన్ని బూత్లు అవ్వకపోవచ్చు కూడా. టోటల్ గా ఎంతమంది పోలింగ్ బూత్ లో టోటల్ గా 46,000 పోలింగ్ బూత్ లో ఉన్నాయి. దీనిలో పూర్తిగా ఎంత అయింది ఏంటి అనేది లెక్క అయితే నా దగ్గర. అంటే మీరు కనీసం 46,000 మంది ఒక సబ్ పెట్టిన భారీ జనం వచ్చినట్టే కదా? తప్పనిసరిగా అదే కదా లక్ష్యం. అసలు అవుతుందా అని అంటే జరుగుతుందా? సాధారణంగా ఎట్లుంటదంటే కమ్యూనిస్టు పార్టీల్లో సంఘాలకిను మీ పార్టీలో కూడా కింద స్థాయి సంఘాల్లో ఒక విచిత్రం ఉంటది. కాగితం మీద ఉంటది, ఫైనల్ గా వచ్చేటప్పటికి 1000 మందిని పోగేయగలుగుతారు, అంతకు మించి ఉండదు. అదే మీకు ఇద్దరికి కూడా మైనస్ అవుతూ వస్తుంది. అట్లాంటి కాకుండా ఏమన్నా మార్పు ఉందా? అంటే మీరు చెప్పింది నేను పూర్తిగా తోసిపుచ్చాను, కానీ అదే నేను పార్టీలో దశాబ్ద కాలంగా పనిచేస్తున్నాను 2014 జనవరి నుంచి. అప్పుడైతే ఏమి లేదు. ఇప్పుడు ఈ దశాబ్ద కాలంలో అయితే ఆ విషయంలో బూత్ కమిటీల విషయంలో చాలా గణనీయమైన మార్పు అయితే వచ్చింది. 100% సూపర్ అయిపోయింది, తోపుతూరు అని నేను అన్నగాని అప్పటికి ఇప్పటికీ బోల్డ్ అంత మార్పు వచ్చింది. కార్యకర్త అన్నవాడు బూత్ మీద కాన్సన్ట్రేట్ చేయటం, బూత్ కమిటీలు వేయటం, బూత్ లో కార్యక్రమాలు చేయటం. బూత్ లో రేపు 20వ తారీఖు వాజ్పేయి గారి జయంతి ఉంది సార్. సుపరిపాలన దినోత్సవంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నాం. అది బూత్ స్థాయిలో జరుగుతున్నాం. ఎన్ని బూత్లు అన్ని బూత్లు జరుగుతున్నాం. సో అలాగా బూత్ కేంద్రంగా ఫోకస్ పెరిగింది, బూత్ కేంద్రంగా కమిటీలు పెరుగుతున్నాయి. సో ఆ వర్క్ అయితే జరుగుతుంది. సో నేను ఏంటంటే మా రాష్ట్ర అధ్యక్షులు వారు దీన్ని సమాయత్తం చేసుకుంటూ ఎన్నికలు సిద్ధం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. మీరు ఇండివిజువల్ గా ఒకవేళ చేస్తే క్రిందసారి వచ్చిన 0.8 కంటే ఎక్కువ వస్తే తక్కువ వస్తాయా? అంటే మీరు ఇప్పుడు గత 4 సంవత్సరాలుగా రాష్ట్రంలో జరిగినటువంటి వివిధ ఎన్నికలు చూస్తే మాకు 0.8 కన్నా ఎక్కువే వచ్చినాయి. ఉదాహరణకు కొన్ని ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తీసుకోండి, సుమారుగా 5% వచ్చింది. అలాగే స్థానిక ఎన్నికలు తీసుకోండి, 6%, 7% వచ్చింది. బై ఎలక్షన్ తీసుకోండి, సరే టీడీపీ పోటీ చేయలేదు, అది పక్కన పెట్టిన బై ఎలక్షన్ లో కూడా మాకు 14, 15 కూడా వచ్చినాయి కదా. సో ఆ 0.8 నుంచి అయితే దాటేసాం. సో ప్రజలైతే ఆ యొక్క 2019 మళ్ళీ ఇంకోసారి రిపీట్ అవుతూ మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయి. మళ్ళీ ఎలక్షన్కి వెళ్లే కొద్దీ, దగ్గరికి వెళ్లే కొద్దీ మా యొక్క కార్యక్షేత్రం కూడా ఇంకా ముమ్మరంగా ఉంటుంది. డెఫినెట్ గా మెరుగైన ఫలితాలే వస్తాయి. సో పొత్తులు అంటారా ఇంక ఎన్నికల టైంలోనే డిసైడ్ అవుతుంది ఏ పార్టీ ఎటు వెళ్తాయి. ఇక్కడ ఒక్కటి సూటిగా చెప్పండి, ఇవాళ తెలుగుదేశం జనసేన కలిసి ఉన్నాయి, సిపిఐ వాళ్ళతో ఆల్రెడీ కలిసి ట్రావెల్ అవుతుంది. మీరు వచ్చినా కూడా ట్రావెల్ అవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మీరు సిద్ధంగా ఉన్నారా? సిపిఐ అంటే ఒకప్పుడు ఎన్టీ రామారావు టైంలో కమ్యూనిస్టులు కుడివైపును బీజేపీ ఎడం వైపు ఉంది, అట్లా ఉండడానికి సిద్ధంగా ఉన్నారా? అట్లాంటి పరిస్థితి ఇప్పుడు ఉందనుకుంటున్నారు 85లో? నేను ఒక కార్యకర్తగా నా యొక్క అభిప్రాయం అది ఎప్పుడు జరగదు. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ ఇటువంటి వాటితో వెళ్ళే పరిస్థితి అయితే బీజేపీకి అయితే చచ్చినా ఉండదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు ఉండదు. ఓకేనా, అది రూల్డ్ అవుట్. సో అటువంటి పరిస్థితులు అయితే ఉండవండి. పవన్ బయటకు వస్తారన్న నమ్మకం ఏమైనా ఉందా? మీతో కలిసి పోటీ చేస్తారన్నది ఏమన్నా? అంటే ఎవరి పార్టీ వారు నిర్ణయాలు తీసుకుంటారండి. మనం ఒకరిని ఇన్ఫ్లుయెన్స్ చేయటం కాదు కదా. వారికి ఒక దారి ఉంటుంది, ఆ దారిలో వారు వెళ్తారు. పవన్ గారు జనసేన పార్టీ మాతో వచ్చినప్పుడు కూడా వారు ఏమన్నారు,
టీడీపీ వైసీపీలు 2 కుటుంబ పార్టీలు, కుల పార్టీలు, అవినీతి పార్టీలు, మేము 2024 బీజేపీ జనసేనే 3వ ప్రత్యామ్నాయంగా వెళ్తామని ఆ రోజు ఇచ్చినటువంటి ప్రకటన. ఆ రోజు చూడండి, మీకు అనేక చూపించాను. జనవరి 16, 2020 ఇచ్చినటువంటి ప్రకటన. సో అక్కడ నుంచి సంయుక్త ప్రకటన విజయవాడలో పెట్టినటువంటి ప్రెస్ మీట్లు ఇద్దరు పార్టీ నాయకులు ఇచ్చారు. సో దాని నుంచి కొంత డైవర్ట్ అయ్యి రకరకాల పరిస్థితి పార్టీ వారి నిర్ణయం తీసుకోవచ్చు. బట్ చివరిగా ఏంటి, ఎలా అవుతుంది ఏంటి అన్నది వేచి చూడాల్సిన అవసరం ఉంది సాయి గారు. రైట్. ఇక్కడ డిబేట్ లో 2-3 అంశాలు. ఇందాక వైసీపీ వారు మాట్లాడుతూ నారా లోకేష్ గారు గ్రామీణ మంత్రిత్వ శాఖగా చేశారు అన్నారు. బట్ నేననేది ఏంటంటే, గ్రామీణ మంత్రిత్వ శాఖగా వారు ఎనీ స్టాండర్డ్ హీ హెస్ డన్ ఏ గుడ్ జాబ్. అక్కడ ఎన్ఆర్ఈజిఎస్ నిధులు వినియోగించుకుని చంద్రన్న బాట అని పేరు వాళ్ళు పెట్టుకున్నా అది ఎన్ఆర్ఈజిఎస్ నిధులు. అలాగే సేంద్రియ ఎరువుల కర్మాగారాలు ఏర్పాటు చేసి ఈ రోజు కూడా అయ్యే ఉన్నాయి. సరే రంగులు మార్చుకుని ఉండొచ్చు కానీ అయ్యే ఉన్నాయి. సో నారా లోకేష్ గారు మంత్రిగా అయితే చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి. సెంట్రల్ గవర్నమెంట్ చాలా అవార్డ్స్ కూడా రావడం జరిగింది. మంత్రిగా హీ హెస్ డన్ ఏ గుడ్ జాబ్. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో కూడా అంటే ఇందాక వారు చెప్పారు, పాదయాత్రలో చాలా విశ్లేషించారు, చాలా ఇచ్చారు హామీలని. పాదయాత్రలో చాలా హామీలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఉదాహరణకి విద్యుత్ 2200 యూనిట్లు ఫ్రీ అన్నారు అందరికి. మరి చివరికి మీ మేనిఫెస్టోలో అది పెట్టలేదు. సిపిఎస్ రద్దు రాగానే సిపిఎస్ రద్దు, ఓపీఎస్ పెడతామన్నారు. మరి ఓపీఎస్ లేదు కదా. అరే మద్యపాన నిషేధం చేయకపోతే నేను 2024 అసలు ఓటే అడగనన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అది మరి అది మేనిఫెస్టో తర్వాత కొంత పెట్టారు. సో చాలా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. వారు కూడా పాదయాత్ర చాలా చెప్పారు. దాంట్లో కొన్ని మేనిఫెస్టోలో వచ్చాయి, చాలా వరకు ఉండిపోయినాయి సాయి గారు. రైట్. చౌదరి గారు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన భారతీయ జనతా పార్టీని వెంట పెట్టుకు వెళ్ళగలుగుతాయా? దానికి తగినటువంటి ప్రయత్నాలు ఏమన్నా జరుగుతున్నాయా? సార్, ఏది కూడా ప్రజా తీర్పుకు అనుగుణంగా ఉంటుంది కాబట్టి 2019 వచ్చిన ఎలక్షన్ రిజల్ట్, వచ్చిన ఓటింగ్ ప్యాటర్న్ ఇప్పుడు తీసుకోలేము. ఎందుకంటే వివిధ పార్టీలకి పెరగచ్చు, తగ్గచ్చు. అయితే 24లో పోటీ చేయబోయేది జనసేన తెలుగుదేశం పార్టీ స్పష్టత ఇచ్చాం. కానీ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వారితో మాట్లాడి నేను ఒప్పిస్తానని ఆయన వకాలతు పుచ్చుకున్నారు. ఆయన కార్యక్రమాలు ఆయన చేస్తున్నారు. మేమైతే ఆయనకి అప్పచెప్పేశాం. కాబట్టి తెలుగుదేశానికి ఇంట్రెస్ట్ ఉందా లేదా భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్ళి? ఎందుకంటే కేడర్ పరంగా గతంలో ఎన్నడూ లేనంత, అంటే ఇదివరకైతే తెలుగుదేశం జనసేన ఇదే భారతీయ జనతా పార్టీ వాళ్ళు కాస్త అన్నదమ్ముల్లాగా ఉండేవాళ్ళు. ఇప్పుడైతే గొడవలు పడ్డ అన్నదమ్ముల్లాగా ఉన్నారు కదా. కేడర్ పరమైనటువంటిది అయితే విముఖంగా ఉన్నారు. నాయకత్వం పరంగా ఏమైనా కలుపుకోవాలన్నటువంటి ఆలోచన నిజంగా ఉందా? జస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఏదో అంటున్నారు కాబట్టి చూద్దాంలే అనేటువంటి రూట్లో ఉందా? తెలుగుదేశం పార్టీలో చర్చ లేదు, కానీ తెలుగుదేశం పార్టీలో ఒక రకమైన ఒపీనియన్ ఉంది. ఎందుకంటే మాకేమీ విధానపరమైన నిర్ణయాల్లో ఒక ప్రత్యేక హోదా, రాష్ట్రానికి రాజధాని విషయం తప్ప మేము బీజేపీ వాళ్ళతో పెద్దగా విభేదాలు లేదంటే రాజకీయ కక్షలే మాకు లేవు. ఆ రెండు రాష్ట్రానికి రాలేదు కాబట్టి దాని మీద మేము పోరాడాం. వాళ్ళ మీద కాదు, ఈ మధ్యన చూస్తే సోషల్ మీడియాలో కూడా మీ పార్టీకి సంబంధించిన టీం అంతా కూడా బీజేపీని ట్రోల్ చేస్తున్నారు, బీజేపీ వాళ్ళు మీ వాళ్ళని ట్రోల్ చేస్తున్నారు. ఈవెన్ మొన్నటి తెలంగాణ ఎలక్షన్స్లో కూడా అది బాగా కనిపించింది. ఆ గ్యాప్ పుడుతుందా ఒకవేళ కలిస్తే? నేను దానిపైన మాట్లాడకూడదేమో సార్, ఎందుకంటే పొత్తులు ఇంకా ఇన్ఫర్మేషన్ లేనప్పుడు నేను చెప్పకూడదు. ఎందుకంటే బీజేపీ వారు నుంచి వాళ్ళు ఏమి ప్రపోజల్ చేయలేదు, మేము తెలుగుదేశం ప్రపోజల్ చేయలేదు. పవన్ కళ్యాణ్ లేదు సార్, తెలుగుదేశం పార్టీ ప్రపోజల్ చేయలేదు, బీజేపీ వాళ్ళు కూడా ప్రపోజల్ చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతామన్నారు. మాట్లాడి మేము ఇద్దరి మధ్య డిస్కస్ చేద్దామని ఒక అభిప్రాయం ప్రతిపాదన లేదు వాళ్ళకి. మాకైతే మేము బీజేపీని అడగలేదు సార్, ఎందుకంటే మొదటి నుంచి మాకు తెలుసు మేము బీజేపీ పొత్తులేక రమ్మని కూడా మేము పిలవలేదు. వాళ్ళు కూడా తర్వాత ఈ రెండు పార్టీలు ఎవరు ఒకరికొకరు అడగలేదు సార్. పవన్ కళ్యాణ్ గారు మాత్రమే నేను బీజేపీ వాళ్ళని కలపడానికి మంచి బాగుంటుంది, వాళ్ళు కలుపుకుందామని మన ఇద్దరం వెళ్ళిపోతే సరిపోతుందని చెప్పొచ్చు కదా ఆయనకి. మేము ఆయన అభిప్రాయం గౌరవించాం. ఆ నిర్ణయం ఆయనకి వదిలేసాం. ఆయన వాళ్ళు పెట్టగలుగుతాడా చేయగలుగుతాడా ఆయనకి మా పొత్తు ధర్మాన్ని పాటించి ఆ బాధ్యత మార్కప్ప చెప్పి వాళ్ళు ఏం చేస్తారో ఆయన ఇష్టం. ఇంకా మేమైతే మేము అడగలేదు, వాళ్ళు అడగలేదు. కాకపోతే రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల పైన ప్రధానంగా వ్యూహాత్మకంగా ఎలా వెళ్ళాలి, ఏ సీట్ ఇప్పుడు మీరు అన్నారు సీట్ విషయం డిస్కస్ చేశారు. దాదాపు సగం 72 మంది పై సీట్లు మారుస్తున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళందరూ కుటుంబం అయితే వాళ్ళకి కదా నష్టం. ప్రభుత్వం వ్యతిరేక రెబల్స్ సెట్ అవుతారు కదా. ఇవన్నీ కూడా మేము మరి మర్చిపోయినా వాళ్ళు తీసుకొచ్చి మేము పెట్టుకున్నాం అని కూడా చెప్పారు మన శ్రీధర్ గారు. మేము ఎక్కడా పెట్టుకోలేదు సార్,
పెట్టుకుంటారన్నారు అవకాశం మీరు ఉంటే అంటున్నారు వస్తారని చెప్పి, అప్పుడు వాళ్ళు కూడా వస్తే ఏం చేస్తారు? వాళ్ళు తెలుగుదేశం బస్సులోనూ ఆల్రెడీ ఇప్పుడు జనసేన వచ్చారు బస్సులోనూ కాబట్టి, ఖచ్చితంగా వేస్తున్నారు. జనసేన వచ్చినప్పుడు అక్కడ కొంతమంది మీ వాళ్ళకి అవకాశాలు కోల్పోతారు కదా, అప్పుడు అక్కడ కూడా దాంతో పాటు ఇప్పటికి మీరు కూడా కొన్ని మార్పులు చేస్తున్నారు కదా, దాంట్లో కూడా రెవల్యూషన్ ఉంటుంది కదా. ఎస్ ఎస్ మేము చేస్తున్న మార్పు కూడా మీకు చెప్తాను, ఎందుకంటే మాకు నిన్నట జరిగే కసరత్తు కూడా అది. ఎవరైనా బలమైన వ్యక్తులు, ప్రజాబలం ఉన్నవాళ్ళు, కొంత జగన్మోహన్ రెడ్డి గారికి ఢీకొట్టగలిగిన సత్తా ఉండే నాయకుల్ని మేము కూడా సర్వే చేసి వాళ్ళని హోల్డ్ పెడుతున్నాం. అక్కడ మేము త్యాగం చేయడానికి సిద్ధమే. రైట్. అక్కడ ఎందుకంటే ప్రజల వైపు నుంచి జరగడం కోసం. కానీ శత్రువు మా మిత్రుడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తనకో దాన్ని దూకుంటున్నాడు, సగం మంది ఎమ్మెల్యే మార్చేస్తున్నాడు. పాలసీలు మీకు అవి ఉంటాయి కదా అంటున్నా, అట్లా మార్చినప్పుడు అసంతృప్తులు అసమ్మతులు ఉంటాయి కదా మీకు కూడా సహజంగా. సార్ ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం పార్టీలో మాకు విభేదాలు పెట్టడానికి చాలా ప్రయత్నం విభేదాలు ఎవరు కాదు, చేస్తారు. ఇప్పుడు మీరు వాళ్ళ దాంట్లో కొట్టుకున్నారు తెచ్చుకునేది ఉండదండి, ఇద్దరి మధ్య అడ్జస్ట్మెంటే ఉంటది. కాబట్టి మీరు ఎవరు ఒక్క ముగిస్తాను సార్. జనసేన జగన్మోహన్ రెడ్డి పార్టీ పొత్తులకు పోలేదండి, పోవట్లేదు రావట్లేదు అంటే మేము సింగిల్ వస్తాం ఇక్కడ వస్తే చెప్తున్నారు కదా. ఏ ఒక్క పార్టీ అయినా జగన్మోహన్ రెడ్డి గారితో పొత్తు పెట్టుకుంటారు సార్, సవాల్ చేస్తుంది. ఏ ఒక్క పార్టీ అయినా ఎనీ పార్టీ కేపాలు కూడా పెట్టుకోలేడు, అది వాళ్ళ పరిస్థితి. మీరు కమ్యూనిస్టులు అనండి పరిగెత్తుకుని వెళ్తారు లేదో చూడండి ఒకసారి, మీరు వద్దని చెప్పి చూడండి తెలుసు. మనం మన దగ్గర వచ్చారు కాబట్టి అనుకోవద్దు కానీ. రైట్. శాంతి ప్రసాద్ గారు, రైట్ శాంతి ప్రసాద్ గారు, ఈ పవన్ కళ్యాణ్ గారే ఇద్దరిని కలపాలని అనుకుంటున్న వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? మీది ఆడియో మ్యూట్లో ఉన్నట్టు చూడండి ఒకసారి. అది చెప్పినా కన్నా ముందు మా అవుతు వారికి ఒక ఫోటో చూపిస్తున్నాను. ఇది 6 రోజుల కింద మన టైమ్స్ నవ్వును ఈటీజీ గ్రూప్ వాళ్ళు 25 ఇచ్చినప్పుడు ఆ బహిరంగ సభలో జగన్ రెడ్డి గారు మాట్లాడిన మాట, ఆయన మొక్క కవళికలు ఒక్కసారి దాని పరిశీలన. ఎందుకంటే మీరు కొద్దిగా స్థాయి తగ్గిన మాట మాట్లాడగలుగుతున్నారు, మీ స్థాయి తగ్గ మాట మాట్లాడలేదు. అది ఏంటంటే వీరి చిత్రపటం దీన్ని చూపించి సోషల్ మీడియాలో దీన్ని చూపించి తెగ ట్రోల్ చేసుకుని సునకానందం పోతున్నారు వైసీపీ సోషల్ మీడియా. సీరియస్ గా ఉన్నారని. ఒక జంతువును వేటాడాలంటే వేటగాడు ఎంత సీరియస్ ఉంటాడనే దానికి ఇది ఉదాహరణ. ఒక జంతువు, అడవి జంతువు, మృగాన్ని. కాబట్టి ఇప్పుడు మాటలు మేము కూడా చెప్పగలం అవుతుగారు, ప్రతిదానికి టీకా తత్పరగలం, మేము భావార్థాలు చెప్పగలం. అందులో నేను తెలుగు కొద్దిగా చదువుకొని ఉండటం వల్ల ఇంకా చక్కగా చెప్పగలం. కాబట్టి మనం ఆ స్థాయికి మనం డిబేట్లో కూడా మనం దిగదారం. ఇకపోతే మా అవుతు వారు ఇంకొక మాట కూడా మాట్లాడారు. ఏంటంటే 2014లో పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వానికి జరిగే ప్రతి పనికి నాది హామీ అని. హామీ ఎప్పుడు వస్తుందంటే ఆ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి ప్రభుత్వాన్ని నిర్ణయాత్మకంగా ప్రభావితం చేయగలిగిన పరిస్థితి ఉన్నప్పుడు మీరు అడుగుతున్నది కరెక్ట్. కానీ మేము సలహాలు ఇచ్చాం, సూచనలు ఇచ్చాం. 2014 నుంచి 18 వరకు ఇచ్చిన వాటిని వాళ్ళు సహేతుక దృష్టితో చూడలేదు. కాబట్టి ఇంక్లూడింగ్ రాజధాని అంశంలో కూడాను, స్థలం విషయంలో కూడాను ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2018లో పవన్ కళ్యాణ్ గారు భూసేకరణ చట్టం తీసుకొస్తానంటే ధర్నా చేసింది పవన్ కళ్యాణ్ గారు. జగన్ రెడ్డి ఎక్కడ లేడు ఆ రోజు. ఇప్పుడు మీరు చెప్పుకున్న ఆళ్ళ రామకృష్ణారెడ్డి కూడా కాళ్ళు చేతులు 2 ఎత్తేసి కూర్చున్నాడు. ఉండవల్లి, పెనుమాక, బేతపూడిను ఇంకో గ్రామం, 4 గ్రామాల్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పోరాడేందుకు కూడాను పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి మీరు ఏదో ఎప్పుడో చరిత్ర తీసుకురావద్దు. పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్తుంది 2024 నుంచి ఉన్న ప్రభుత్వంలో నాది గుణాత్మకమైన, ప్రభావవంతమైన, క్రియాశీలకమైన అనే మాటలకి మీరు అర్థం తీసుకోండి. భవిష్యత్తు గురించి మీరు ఆలోచించండి. ఇక మా సోదరుడు చౌదరి గారు కొంత ఇబ్బందికరమైన మాటలు మాట్లాడుతున్నాడు. బహుశా మరికి కరెక్ట్ చేసుకోవాలి, వాడి నాయకత్వాన్ని కూడా కన్సల్ట్ చేసి. కాకపోతే వాడు సోషల్ మీడియా హెడ్ కాబట్టి మరి సీట్లు అయితే ఖరారు ఇంకా అవ్వలేదు సార్. అయిపోయినాయి అని చెప్తున్నారు, పక్కాగా క్లియర్ అయిపోయిందని 3 రోజుల నుంచి చెప్తున్నారు చౌదరి గారు. చెప్పుకోండి సీట్లు ఖరారు అవ్వలేదు. అది చెప్పడం అనేది ఈ టైంలో సభ్యత కాదు, భావ్యం కాదు. అది తప్పుడు సంకేతాలని తీసుకెళ్ళినట్టుగా అవుతుంది. కాబట్టి దయచేసి ఆ ప్రయత్నం ఒకసారి మానుకోండి. అధినాయకులు ఇద్దరు ప్రకటిస్తారు, ప్రకటించిన తర్వాత మనం మాట్లాడతాం. మనం ఏదో అతి ఉత్సాహంతో మనం ఇప్పుడు చెప్పలేదు. ఎందుకంటే చౌదరి గారు ఎందుకో 2-3 డిబేట్లను చూస్తున్న కొద్దిగా తత్తరపడ
గురవుతున్నారు. ఒకప్పుడు ఆయన చాలా ప్రశాంత వర్మంతో ఉండేవాడు. ఇంకా నేనైనా ఆవేశపడుతుంటాడు కానీ మా చౌదరి గారు ఆవేశపడేవాడు కాదు. ఎందుకో 2-3 డిబేట్ల నుంచి కొద్దిగా ఆవేశపడుతున్నాడు. సరే, అది ఆయన వ్యక్తిగత విషయం అనుకోండి, లేదా ఏమైనా బీపీ టాబ్లెట్ వేసుకుని మర్చిపోయాడేమో నాకు తెలియదు. కానీ నాకు అలాంటి ఏం లేవులేదు సార్ రాజ్ ప్రసాద్ గారు. నాకు బీపీలు షుగర్ లేవు, ఆరోగ్యకరంగా ఉన్నా. చెప్పనండి. ఇంకొక విషయం ఏంటంటే, ఓట్ల శాతానికి సీట్ల శాతానికి ఏమాత్రం తేడా లేదు. ఇందాక అవుతువారు ఏమంటున్నారంటే 2014లో టీడీపీకి 102 సీట్లు వస్తే 44.9 ఓటింగ్ వచ్చింది పర్సంటేజ్. వైసీపీకి 67 సీట్లు వస్తే దానికి వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ 44.6, 0.3% తేడా. 0.3%తో రెట్టింపు సీట్లు తెలుగుదేశం గెలుచుకుంది. గమనించండి, 0.3. ఇది నేను శాస్త్రీయంగా చెప్తున్నాను. నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లెక్కలు చూసి చెప్తున్నాను. 2019 వచ్చేటప్పటికి వైసీపీకి 150లో 49.95% ఓటింగ్ షేర్ వచ్చింది. తెలుగుదేశానికి 23 సీట్లు 39.17% వచ్చింది. సో ఓట్ల శాతానికి సీట్ల సంఖ్యకి ఎక్కడ సంబంధం సారూప్యం లేదు అనే చౌదరి గారి మాట నేను ఎండోర్స్ చేస్తున్నాను, అవుతు వారికి చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఈ రెండోది ఏంటంటే, మా పార్టీ 2014 మార్చి 14 దగ్గర పుట్టింది. ఈ ఉభయ రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది మార్చి 5వ తారీఖు 2014. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పుట్టిన పార్టీ జనసేన. కాబట్టి ఎన్నికల సమరాంగణానికి మేము 2014 వెళ్ళలేదు. 2019లో మేము స్వయంగా ఎదుగుదామని మేము వెళ్ళాము. ఒక విష ప్రచారం జరగటం వల్ల, అది 2 పక్షాల నుంచి జరగటం వల్ల అప్పుడు దెబ్బతిన్నాం. పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న ఎత్తి చూపించింది అదే. కొన్ని అపోహలు, పొరపచ్చాలు ఇవన్నీ ఆయన చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి దాని చరిత్రను చేయదలుచుకోలేదు. కానీ 2024లో ఆ పొరపాటు జరగదు. బీజేపీని మీరు తీసుకొస్తారా? బీజేపీతో నేను మాట్లాడుతున్నాను, నేను సానుకూలంగా వస్తుందని భావిస్తున్నానని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. తెలుగుదేశానికి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎందుకు బీజేపీకి ఇంట్రెస్ట్ లేదు? తెలుగుదేశానికి ఇంట్రెస్ట్ లేదు అన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగినప్పుడు మరి నారా లోకేష్ గారు వెళ్ళి మరి అక్కడ ఎందుకు కలిశారు? అంటే అది కేంద్ర ప్రభుత్వం కాబట్టి బీజేపీ అని కలవాలి. నడ్డాన్ని కలిస్తే అరెస్ట్ లో ఏం చేస్తుంది? అరెస్ట్ జరుగుతుందేమో, వినతి పత్రం ఇవ్వడానికి. అక్కడ వినతి పత్రం ఇవ్వడానికి హోంమంత్రి ఏం చేయగలడు? అంటే సహజం కదా, గవర్నర్ ఏం చేస్తాడని ఇస్తాం వినతి పత్రం. అట్లాగే సార్, ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు అధికార ప్రతినిధులు కొంచెం సహేతుకతను, వాస్తవికతతో మాట్లాడాలి. సో ఇక్కడ నేను చౌదరి గారితో విభేదిస్తున్నా. అది బహుశా మరి ఆయన తెలిసి మాట్లాడాడు, తెలియక మాట్లాడాడు, ఒక అవునైనా సరే అది డిబేట్ లో మాట్లాడుకోవడం అంశం. ఎందుకంటే చిన్న కరెక్షన్ ప్రసాద్ గారు ఏమనుకోదండి, చిన్న కరెక్షన్. నేను బీజేపీ వాళ్ళని వద్దనలా, మీ ప్రపోజల్ చేయలేదు, వాళ్ళు మాకు ప్రపోజల్ చేయలేదు చెప్పలేదు, అంతేగాని వద్దని నేను చెప్పలేదు, నేను డిసైడ్ చేయలేదు. మా అధినేత లక్ష్మణ రేఖ చూసిన తర్వాత నేను దాటి లేకపోతే నోరు కట్టేసుకున్నా కానీ, లేకపోతే నేను ఇంకా చాలా మాట్లాడగలను. కాబట్టి దయచేసి ప్రపోజ్ చేయద్దు. చెప్పండి. ఇప్పుడు పాత సినిమాల్లో గురించి మనం చెప్తే బాగోదు. ఇప్పుడు మన ఎవరో దాసరి నాగభూషణ్ క్యారెక్టర్ ఉంటుంది, పంచాయతీ ప్రెసిడెంట్ గా పెద్ద మనిషి లాగా ఉంటాడు, లోపలికి చేస్తాడు. ఇప్పుడు కొన్ని కనుసైగలతో జరుగుతుంటాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా భుజం మీద తీసుకున్న అంశాన్ని, రాష్ట్ర శ్రేయస్సు రీత్యా మీరు కూడా రాష్ట్ర శ్రేయస్సు భవిష్యత్తు గురించి దయచేసి ఇటువంటి మాటలొద్దు. కలిసి వస్తే సంతోషము అనే మాట ఉంది. ఇప్పుడు మన తెలుగులో ఒక మాట ఉంటుంది, పని చేస్తే ఒక నమస్కారం, పని చేయకపోతే 2 నమస్కారాలు అంటావు. ఆ ధోరణి పెంచుకోవాలి కానీ మేము అనలేదు, మేము చేయలేదు అనే పద్ధతి అనేది బాగోదు, గౌరవం కాదు. కొద్దిగా పొరపచ్చాలు మీకు ఉన్నాయి. ఎందుకంటే అమిత్ షా గారి మీద దాడి, నరేంద్ర మోడీ గారిని వ్యక్తిగతంగా పట్టించిన విధానం, ఆ రోజు నల్ల బెలూన్లు ఎగరేసిన విధానం, ప్రత్యేక హోదా అంశం, ఈ విషయాల్లో కొంత విభేదాలు రావటం, వాటిని సరిదిద్దుకోవాల్సిన అంశం ఉంది, వాటిని సరిచూసుకోవాల్సిన అంశం ఉంది. అది పెద్దలు చూసుకుంటారు, మనం మాట్లాడేది కాదు అనే ధోరణిలో మనం వెళ్తాం ఉత్తమం. రైట్. ఫైనల్ గా శ్రీధర్ గారు. సోదరుడు మ్యూట్ లో ఉంది. శ్రీధర్ గారు మీది ఆడియో మ్యూట్ లో చూడండి, కంక్లూడ్ చేయండి. సాయి గారు, శాంతి ప్రసాద్ గారు చెప్పినట్టు 100% కరెక్ట్ అండి. ఓట్ల శాతానికి సీట్లకి తేడా ఉంటది.
100% ఉంటుంది. ఎందుకోసం అంటే కొన్ని చోట్ల మెజారిటీలు హైయెస్ట్ మెజారిటీలు వస్తాయి, కొన్ని చోట్ల లీస్ట్ మెజారిటీలు వస్తాయి. 2018లో కాంగ్రెస్ కంటే కూడా మధ్యప్రదేశ్లో బీజేపీకి ఎక్కువ ఓట్లు పర్సంటేజ్ వచ్చింది, 0.8%. సీట్లు వాళ్ళకి వచ్చినాయి. సో ఇక్కడ అంత తెలియకుండా ఎవరూ లేరు, అందరికీ తెలుసు. నెంబర్ 1. నెంబర్ 2, ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏమంటే అండి, వీళ్ళు జనాల్లోకి వెళ్ళి కన్విన్స్ చేయడానికి ఒక ఎజెండా కావాలి. ఆ ఎజెండాని నిన్న కూడా ఖచ్చితంగా ఒక ఎజెండా ఫిక్స్ చేయలేకపోయారు, ప్రజల్ని కన్విన్స్ చేసే విధంగా లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ జరుగుతున్న ఫిక్షన్ ఏంటంటే పవన్ కళ్యాణ్కి ఏమో బీజేపీతో ప్రెషర్ ఉంది, బీజేపీని ఎట్టి పరిస్థితులు ఆగాలి. కానీ తెలుగుదేశం ఆలోచించే విషయాలు కొన్ని ఉన్నాయండి. ఒకటేంటంటే ఓట్ ట్రాన్స్ఫర్, బీజేపీ నుంచి టీడీపీకి, టీడీపీ నుంచి ఇట్లా ముగ్గురికి ఒకరికొకరికి ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా అనేది. ఎందుకంటే లాస్ట్ 10 years నుంచి ఈ ఫిక్షన్ చాలా ఎక్కువగా ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రాజకీయాలు అనేది క్యాస్ట్ పరంగా ఈక్వేషన్స్, రిలీజియన్ పరంగా ఈక్వేషన్స్ మీద నడుస్తుంది. ఇక్కడ ఉన్న ముఖ్యమైన కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ముస్లిమ్స్ని కాదు అని చెప్పి బీజేపీతో పోయే సాహసం చేస్తుందా? సో ఇది కూడా ఒక రీజన్, ఖచ్చితంగా వాళ్ళు బాగా మద్దన పడుతున్న విషయం అన్నమాట. మీరు కూడా అందుకే దూరంగా ఉన్నట్ట. మేము ఆల్రెడీ చెప్పామండి, మా ఓటింగ్ ఈజ్ కంప్లీట్లీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ అనేది మా కాన్సెప్ట్. సో తర్వాత అదే కాన్సెప్ట్తో మేము వెళ్తున్నాం. అదే చెప్తున్నారు, పేద బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే మా ఓటర్లు, అదే మేము చెప్తున్నాం. సో దాన్ని తీసుకొచ్చి కాపుల గురించి ఎక్కువగా మాట్లాడతారు మీరు, మంత్రులంతా కాపుల గురించి ఎక్కువగా చర్చిస్తారు. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తారంటే కాపుల మీద మొసలు కన్నీరు అన్నమాట మీదంతా. కరెక్ట్ సార్. కాపుల్ని ఉప ముఖ్యమంత్రిని చేసి కాపులకి నలుగురిని మంత్రులను చేసింది ఈ ప్రభుత్వం. కాపుల్ని నలుగురిని మంత్రులు చేసింది ఈ ప్రభుత్వం. మీరు ఆ విషయం మర్చిపోతున్నారు. ఓకే, ఇవాళ రోజున నేను ఇంకోటి కూడా చెప్పగలనండి, తెలుగుదేశం ప్లస్ జనసేన కలిపి కాపులకి ఎంత అయితే టికెట్లు ఇస్తాయో దానికన్నా ఒక టికెట్ పోయినసారి ఎక్కువ ఇచ్చాం, ఈసారి కూడా ఒకటి ఎక్కువ ఇస్తాం. రైట్. ఫైనల్గా ఒకటి చెప్పండి, ఈ పొత్తులు కనుక అవన్నీ అంటే 2014 రిపీట్ అయితే ప్రాబ్లం అన్నటువంటి భయం రావట్లేదా? కొత్త కూటమి ఏర్పాటు చేసుకోవడం మంచిది అన్నటువంటిది ఓడాక తెలుసుకోవాల్సి వస్తుందా పాఠం, లేకపోతే ముందుగా తెలుసుకునే ఏమైనా సరి చేసుకుంటారు? అక్కర్లేదు సార్. రాజశేఖర రెడ్డి గారు ఏదైతే 2009లో అప్పుడంటే చిరంజీవి ఉన్నారు, ఇప్పుడు మీకు చిరంజీవి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు సార్. చిరంజీవి ఉండి కానీ సార్, చిరంజీవి ఉంటే ఆంధ్రాలో ప్రభావం ఉంది, కానీ తెలంగాణలో వీళ్ళందరూ కలిసి వెళ్ళారు. తెలంగాణలో వాళ్ళందరికంటే ఎక్కువ సీట్లు వచ్చినాయి కదా. సేమ్ ఇక్కడ ఓటర్కి ఇక్కడ మీరు ఒక కీ పాయింట్ అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారు, నా పాలన నచ్చితే, నా పాలనలో మీకు మేలు జరిగితే నాకు ఓటేయండి. రైట్, ఇది మా పాయింట్. ఈ ధైర్యం అక్కడ కూర్చున్న వాళ్ళ పార్టీలకు ఏ పార్టీకైనా ఉందా లేదా అనేది క్వశ్చన్. ఇక్కడ మేము పత్తులతో వెళ్ళట్లేదు, సింగిల్ గానే వెళ్తాము. 100% వీఆర్ గోయింగ్ టు కమ్ బ్యాక్ విత్ పవర్ విత్ మోర్ దెన్ 50%. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. శ్రీధర్ గారు, శాంతి ప్రసాద్ గారు, రవికిరణ్ గారు, శ్రీనివాస్ చౌదరి గారు. ఇది పరిస్థితి. ఓవరాల్ గా ఎన్నికల ఘట్టంలో శంఖారావం ఆరంభమైపోయింది. ఇక కూటములు అంటే మాత్రం వైసీపీ వితౌట్ కూటమి, మిగతా వాళ్ళు అందరూ కలుస్తారా లేదా త్రిముఖ పోటీ అవుతుందా అనేది మాత్రం రాబోయే రోజుల్లో తేలబోతోంది.